నీ ప్రేమతో కడుతూ వర్ధిల్ల చేసే దేవుడవు. నీ అనాది సంకల్పాన్ని బట్టి నీ ప్రియమైనటువంటి దాసులు, మా ఆత్మీయ తల్లిదండ్రులు ఇమానుయేల్ గారిని మార్చి నెల 31వ తారీఖు 1986వ సంవత్సరంలో జీవిత భాగస్వాములుగా జత చేశాం. ఒక సేవకుల కుటుంబముగా మీరు కట్టారు. వారిని ప్రేమించి మీరిచ్చిన సంతానము కొరకై, ఆశీష్ కొరకై, అమూల్య కొరకై నీకు స్తోత్రాలు. అమూల్య కుటుంబము కొరకై నీకు వందనాలు. మీరిచ్చినటువంటి పాప కొరకై నీకు వందనాలు. నైనా నీ దాసులను ప్రేమించి మీరిచ్చిన పరిచర్య కొరకై నీకు వందనాలు. మీరిచ్చిన ఆయుష్ కొరకై నీకు వందనాలు. మీరిచ్చిన ఆరోగ్యము కొరకై నీకు వందనాలు. నైనా ఈరోజు వారి వివాహము జరిగి 40 సంవత్సరాలు గడిచిపోతున్నటువంటి తరుణములో ఈ రూబీ యానివర్సరీని దేవుడు తనకు అప్పగించినటువంటి ఆత్మీయ బిడ్డలతో, సంఘముతో ఈ ప్రేమను, ఈ సంతోషాన్ని పంచుకోవాలని ఈ ప్రత్యేకమైన స్తుతి, ఈ ఆరాధన నీవు నివాసమున్న ఈ గవినిలో ఏర్పాటు చేసుకుని ఉన్నాం. నీ దాసులకి మీరిచ్చిన ఈ ఆలోచనను బట్టి నీకు వందనాలు. ఈ యొక్క ప్రేమను బట్టి నీకు వందనాలు. అదృశ్య స్వరూపిగా ఉన్న ఆత్మదేవ మా మధ్యకు వచ్చి నీకు మహిమకరంగా, మా సంఘ కాపరి గారి దంపతులకు ఎంతో ఆశీర్వాదకరంగా, వారి పిల్లలకు తరాలకు దీవెనకరంగా, సంఘానికి ప్రయోజనకరంగా ఈ 40th వెడ్డింగ్ యానివర్సరీ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ని మా ఆత్మీయ తల్లిదండ్రుల 40వ వివాహ వార్షికోత్సవ ఆరాధనను నీకు మహిమకరంగా జరిగించు. మా అందరిపై నీ ఆత్మాభిషేకాన్ని నుంచు, ఆత్మీయ మేలులు అందించు. ఇదిగో ప్రభువా, ఈ వేదిక మీద నిలబడి ఎవరైతే మాట్లాడబోతున్నారో వారి నోట ఉచ్చరించబడే ప్రతి దీవెన, ప్రతి విజ్ఞాపన మా ఆత్మీయ తల్లిదండ్రుల జీవితాల్లో మీరు స్థిరపరచండి. యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఈ స్తుతి ఆరాధన ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం ఒకసారి చప్పట్లు కొడదాం. మంది చాలా సంతోషంగా ఉన్నారు, నవ్వుతున్నారు. పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని చూస్తా ఉన్నారు, నేను గమనిస్తున్నాను. సంతోషంగా ఉన్నారు. మరొకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. This is the 40th wedding anniversary Thanksgiving prayer of our beloved spiritual parents. దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు, మన సంఘ కాపరి దంపతులు, వారి యొక్క 40వ వివాహ వార్షికోత్సవ స్తుతి ఆరాధన. ఈ స్తుతి ఎందుకంటే దేవుడు ఈ జంటని, మన ఆత్మీయ తల్లిదండ్రులను ఐక్యపరిచిన గొప్ప దాంపత్య జీవితాన్ని బట్టి, అలాగే వారిని ప్రేమించి దేవుడిచ్చిన ప్రయోజనకరమైన సంతానాన్ని బట్టి ఈ స్తుతి. చప్పట్లు కొట్టండి. ఈ స్తుతి ఎందుకంటే దేవుడు ఆయన దయతో వారికి అప్పగించినటువంటి పరిచర్య కొరకై ఈ స్తుతి. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవుడు వారికి అప్పగించిన సంఘము కొరకై ఈ స్తుతి. ఈ స్తుతి ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి ఈ స్తుతి. ఈ స్తుతి ఆరాధనలో మొదట వందన వేసైనటువంటి ఒక పాటతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఈ ఆరాధనలో ముందుకు సాగుతాం. నీవు చేసిన మేళ్లకు
నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమై స్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమై స్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సృష్టికర్త అయిన దేవుడు మనుష్య కుమారునిగా ఈ లోకంలో ఆయన ఎదుగుతున్నప్పుడు దేవుని దయలో మనుషుల దయలో ఎదిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మన ఆత్మీయ తల్లిదండ్రులు మనల్ని ఎప్పుడూ దీవించే వాళ్ళే. దీవించటానికే దేవుడు వారిని ఎన్నుకున్నారు. అయితే వారికి కూడా మన దీవెనలు కావాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ ప్రత్యేకమైన స్తుతి అందుకే చేరి వచ్చిన మనమందరం కూడా మన సంఘ కాపరి గారి దంపతులను మనసారా ఆశీర్వదించాలని, అలాగే వారి పక్షాన విజ్ఞాపన చేయాలని మనం చేరి వచ్చాం. ప్రియులరా, ఈ స్తుతి ఆరాధనలో క్లుప్తంగా వారి యొక్క కుటుంబ నేపథ్యాన్ని మీతో పంచుకుంటాను. అలాగే అధ్యక్ష పలుకులు పలికి ఈ ఆరాధనలో ముందుకు నడిపిస్తాను. నెల్లూరు ప్రాంతానికి చెందినటువంటి గౌరవనీయులు గరితోటి
స్వామిదాస్ గారు అలాగే దీవినమ్మ గారి దంపతులకు దేవుడు 5 సంతానాన్ని ఇచ్చారు. 3 కుమారులు, 2 కుమార్తెలు. వారిలో మన సంఘ కాపరి గారు ఇమానేలే గారు ప్రథమ సంతానంగా జన్మించారు. అలాగే కృష్ణా జిల్లా ప్రాంతానికి చెందినటువంటి గౌరవనీయులు యలమంచిలి వెంకటేశ్వర గారు, చిట్టమ్మ గారి దంపతులకు దేవుడు 4 సంతానాన్ని ఇచ్చారు. వారిలో 3 కుమార్తెలు, 1 కుమారుడు. వారిలో జ్యేష్ఠ కుమార్తెగా ప్రథమ సంతానంగా మన పాస్టమ్ గారు సూర్యకుమారి గారిని దేవుడు ఇచ్చాడు. ప్రియులరా, వారి తల్లిదండ్రులకు జ్యేష్ఠులుగా జన్మించినటువంటి వీరి ఇరువురిని కూడా ఒక శ్రేష్టమైన జంటగా దేవుడు పరిశుద్ధ వివాహ బంధం ద్వారా జత చేశాడు. చప్పలగొట్టండి ఒకసారి. 1986వ సంవత్సరం మార్చి మాసం 31వ తారీఖున దేవుని యొక్క ప్రణాళికను బట్టి, దేవుని చిత్తము చొప్పున వారు పరిశుద్ధ వివాహం అనే బంధం ద్వారా ఒక కుటుంబముగా, సేవకుల కుటుంబముగా వారు కట్టబడటం జరిగింది. వీరి యొక్క ప్రేమకు గుర్తుగా దేవుడు వారిని ప్రేమించి ప్రథమ సంతానంగా కుమారుణ్ణి, ద్వితీయ సంతానముగా కుమార్తెను అనుగ్రహించాడు. ఆశీష్ గారు, అమూల్య గారు మనకు తెలుసు. ఆశీష్ గారు అయితే ఆస్ట్రేలియా సిటిజన్గా ఉన్నారు. అలాగే అమూల్య గారు తన భర్త బిల్లీ గ్రహం గారు అమెరికాలో, యుఎస్లో ఒక గొప్ప దేవుని పరిచారకులుగా వారు సేవ చేస్తూ ఉన్నారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవుడు ఆ దంపతులను ప్రేమించి వారికి చక్కని కుమార్తెనిచ్చారు. ఆ పాప పేరు ఈడెన్. ఇది టూకీగా, క్లుప్తంగా కుటుంబ నేపథ్యం. ప్రియులరా, పెండ్లి అనేది అది దేవుని యొక్క నిర్ణయం. కుటుంబం అనేది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. మరి మన ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క కుటుంబ జీవితాన్ని గురించి, వారి యొక్క పరిచర్య జీవితాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. వారి జీవితం తెరచని పుస్తకం అయినప్పటికీ కూడా ఈ సందర్భంలో కొన్ని విలువైన విషయాలు మనం ప్రస్తావించుకోవటం అది మనకు దీవెనకరం. ఎందుకంటే వారి యొక్క ఆదర్శ దాంపత్య జీవితంతో ఎందరో జీవితాలు వెలిగించబడుతున్నాయి, ఎన్నో కుటుంబాలు కట్టబడుతున్నాయి. వారి యొక్క కుటుంబ జీవితం సమాజానికి ఒక ఆదర్శం. అలాగే బంధువులలో కూడా వారిని దేవుడు ఒక వింతగా ఉంచాడు. బంధువులలో ఒక వింతగా ఉంచాడు దేవుడు. అలాగే వారు పరిచర్య చేసేటువంటి విధానం కూడా అది దేవునికి మహిమ తెస్తుంది అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నా మట్టుకు నేను వ్యక్తిగతంగా ఈ సమయంలో మాట్లాడాలి. ఏంటంటే వీరి కుటుంబము కావచ్చు, వీరి సేవా జీవితం కావచ్చు, మా కుటుంబానికి, మా పరిచర్యకు, మా దంపతులకు ఆదర్శం, ఆశీర్వాదకరం. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకంటే మేము కూడా ఎంతోమందికి కాపరులుగా ఉన్నాం, ఎంతోమందికి ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నాం. దానికి కారణం ఏంటో తెలుసా? నా ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క కుటుంబ జీవితాన్ని, వారి పరిచర్య జీవితాన్ని చూస్తూ, నేర్చుకుంటూ సేవలో మేము ముందుకు సాగుతున్నాం. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, వారి ప్రార్థనా జీవితం కావచ్చు, అలాగే వారి యొక్క ఆత్మల భారం కావచ్చు, అలాగే వారి యొక్క నిబద్ధత కావచ్చు, వారి యథార్థత కావచ్చు, వారి వాక్యానుసార జీవితం కావచ్చు, మేము అనుదినం నేర్చుకునేటువంటి విలువైన పాఠమని
నేను ఒక దైవ సేవకుడిగా బలిపీఠం దగ్గరుండి నేను మాట్లాడుతున్నాను. నాకు బెస్ట్ టీచర్ మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే, నాకు మనుషులో బెస్ట్ ఫాదర్ ఉన్నారంటే, నాకు మనుషులో బెస్ట్ గైడ్ ఉన్నారంటే, నాకు మనుషులో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారంటే, నాకు మనుషుల్లో బెస్ట్ ఇంటిమేటెడ్ ఉన్నారంటే అది నా ఆత్మీయ తల్లిదండ్రులే. హల్లెలూయా, హల్లెలూయా. వారి ఇంటిగ్రిటీ నేను చాలా నేర్చుకుంటాను, చాలా ఇష్టపడతాను. ప్రియులారా, ఇంటిగ్రిటీ అంటే అర్థం ఏంటంటే నిశ్చలమైనటువంటి యథార్థత. వారు ఏది బోధిస్తారో అదే ఆచరిస్తారు. ఏది బోధిస్తారో దేవుని ప్రజలకు అదే ఆచరిస్తారు. వారు సంఘంలో ఒకేలాగుంటారు, సమాజంలో ఒకేలాగుంటారు, ఇంట్లో కూడా ఒకేలాగుంటారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఆత్మీయ కుమారుడిగా దగ్గరుండి నేను చూసేవాడిని కాబట్టి మీకు కొన్ని విషయాలు నేను తెలియచేస్తున్నాను. దిస్ కపుల్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దేర్ ఇంటిగ్రిటీ. నిశ్చలమైనటువంటి అంటే చెలించని వారి నీతి, వారి యథార్థత, భక్తిలో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదే విషయం పౌలు కూడా ప్రస్తావిస్తున్నాడు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన దయచేసి 2వ పత్రిక రండి. వచ్చావు నాన్న? 2వ పత్రిక 8వ అధ్యాయము 21వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 21వ వచనం. ఏలయనగా నేను చెప్పేది ఏంటంటే, ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే ప్రభువు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. దైవ సేవకులు ఎలా ఉండాలి అంటే, కాపరులు ఎలా ఉండాలి అంటే, దేవుడి దృష్టికే నీతిమంతులైతే సరిపోదు, మనుషుల దృష్టిలో కూడా మాదిరికరంగా ఉండాలి. వారిలో ఉన్న దేవుని ప్రేమ, వారిలో ఉన్న యథార్థత, వారిలో ఉన్న నీతి కనబరిచేలాగున ఉండాలి. ఆ రీతిలో మేము ఎలా మా భక్తిని చేయాలి, ఎలా సేవ చేయాలని మేము ప్రార్థనాపూర్వకంగా ప్రయాసపడుతున్నాము అంటున్నాడు పౌలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మన ఆత్మీయ తల్లిదండ్రులు వారు స్థిరమైనటువంటి భక్తి జీవితంలో యథార్థతకు, నీతికి వారు మనకు మాదిరి. రెండవదిగా దయచేసి పేతురు రాసిన మొదటి పత్రిక ఒక్కసారి రండి. నేను బోధ చేయట్లేదు కానీ వాక్యం చూపిస్తున్నాను. 5వ అధ్యాయానికి రండి. 2-3 వచనాలు చదవండి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగించబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. దుర్లాభ అపేక్షతో కాక ఇష్టపూర్వకముగాను సిద్ధమైన మనసుతోను దేవుని మందను కాయుడి. ప్రియులరా, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యము కావచ్చు, దేవుడిచ్చినటువంటి ఆయుష్ కావచ్చు, దేవుడిచ్చినటువంటి తలాంతులు కావచ్చు, అలాగే దేవుడిచ్చినటువంటి వనరులు కావచ్చు, అలాగే దేవుడిచ్చే సమయం కావచ్చు, వీటిని వృధా చేయని వాడే యథార్థవంతమైనటువంటి కాపరి. దేవుడిచ్చిన తలాంతులైనా, దేవుడిచ్చిన ఆరోగ్యమైనా, దేవుడిచ్చిన ఆయుష్ అయినా, దేవుడిచ్చిన వనరులైనా, దేవుడిచ్చిన సమయమైనా మన సంఘ కాపరి గారు, పాస్టమ్ గారు వారు సమయాన్ని వృధా చేయరు, వనరులను వృధా చేయరు, నిష్పక్షపాతంగా ఉంటారు, నిస్వార్థంగా ఉంటారు.
నేను దానిని బాగా ఎరిగిన వాడిని, మీలో అనేక మంది ఎరిగిన వాళ్ళు కూడా. కాబట్టి ప్రియులరా, వారి భక్తి విషయంలో కానీ వారి పరిచర్య విషయంలో కానీ ఒక కట్టడి ఉంది, ఒక చట్రం ఉంది. ఆ చట్టానికి మించి వారు బయటికి రారు. అది నేను నేర్చుకుంటున్నాను. ఆ విషయంలో నేను ఇక్కడ ఒక మాట మీకు చెప్పనివ్వండి. నాకు ఎంతోమంది ఈలోకపరంగా స్నేహితులు పక్కన పెట్టినా, సేవలో కూడా చాలామంది తెలిసిన వారు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. అనేక మందిని నేను విడిచిపెట్టడం జరిగింది, సేవలో ఉన్న వారిని కూడా. ఎందుకంటే దేవుడు నాకు అప్పగించినటువంటి పని ఇది, దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ఇది. కాబట్టి నా పరిధి, నా పాత్ర కొంతవరకే. ఎంతవరకు? అంతవరకే. ఈ స్పృహ నాకు ఎలా కలిగింది అంటే, ఎలా కలుగుతూ ఉంది అంటే, నా ఆత్మీయ తల్లిదండ్రులు నేను చూసి నేను నేర్చుకుంటున్నాను. దానికి బైబిల్లో చెప్పబడినటువంటి పదం ఏంటంటే నమ్మకమైన గృహ నిర్వహణ. నమ్మకమైన గృహ నిర్వహణ, ఫెయిత్ఫుల్ స్టీవర్డ్షిప్ అంటారు ఇంగ్లీష్లో. ఏంటది? ఫెయిత్ఫుల్ స్టీవర్డ్షిప్. నమ్మకమైన గృహ నిర్వహణకు మాదిరి మన ఆత్మీయ తల్లిదండ్రులు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇంకొక మాట చెప్తాను నేను ముగించే ముందు. ప్రియులారా, దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం మొదటి భాగం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. చాలండి. దైవ సేవకులు ఎలా ఉండాలి అంటే, కాపరులు ఎలా ఉండాలంటే, దేవుడు వారికి అప్పగించిన ఆత్మలను గురించి మరలా నా దేవునికి నేను లెక్క అప్పగించాలనే ఆ స్పృహ కలిగి ఉండాలి, ఆ భయము కలిగి ఉండాలి, ఆ బాధ్యత కలిగి ఉండాలి, ఆ భారము కలిగి ఉండాలి. అటువంటి స్పృహ, బాధ్యత, భారము కలిగినటువంటి వారు మన ఆత్మీయ తల్లిదండ్రులు. నాకు దేవుడు అప్పగించిన పరిచర్యను బట్టి, నాకు దేవుడు అప్పగించిన ఆత్మలను బట్టి నా దేవునికి లెక్క అప్పగించాలి. ఆ భయము, ఆ బాధ్యత వారి మాటల్లో నేను గమనిస్తూ ఉంటాను, వారి క్రియల్లో నేను చూస్తూ ఉంటాను, వారి ఆలోచనలో కూడా నేను పరిశీలిస్తూ ఉంటాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయ తల్లిదండ్రులు దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అండి, గొప్ప భాగ్యం. మన ఎదుటున్నారు, విలువ ఎంతమందికి అర్థమవుతుందో తెలియట్లేదు. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఎందుకంటే వీరు బాధ్యత కలిగినటువంటి సంఘ కాపరులు, భారము కలిగిన సంఘ కాపరులు. దాని ఇంగ్లీష్లో అకౌంటబిలిటీ ఉన్నటువంటి దైవ సేవకులు. దేవునికి లెక్క అప్పగించాలనేటువంటి అకౌంటబిలిటీ ఉన్నటువంటి, ఆ భయము, ఆ బాధ్యత ఉన్నటువంటి దైవ సేవకులు. చివరిగా ప్రియులారా, ఒక మాట చెప్పాలి. ఏంటంటే వీరి యొక్క సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో ఇప్పటికే ఈసిఐ అనేటువంటి సంస్థలో, ఇవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థలో, వీరి సామర్థ్యము కలిగిన నాయకత్వంలో గొప్ప దైవ సేవకులను దేవుడు లేవనెత్తాడు. చప్పట్లు కొట్టండి. గొప్ప దైవ సేవకులను దేవుడు లేవనెత్తాడు. ఇంకా ఇప్పుడు వారి యొక్క శిష్యరికంలో అనేక మంది ఆత్మలను సంపాదించేటువంటి జాలర్లుగా మార్చబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను. అట్టి కృప దేవుడు వారికి అనుగ్రహించునుగాక. దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేయునుగాక. దేవుని చిత్తమైతే వారి 50వ వివాహ వార్షికోత్సవ ఆరాధన కూడా మనము కనులారా తిలకించుదుముగాక. వారి పిల్లలను దేవుడు విస్తరింపచేయునుగాక. దేశ విదేశాల్లో తరాలు విస్తరించునుగాక. వారు శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక.
ఆమేన్. ప్రియులరా, కొందరిని గురించి మనం మన జీవితంలో మాట్లాడటానికి కొన్ని అరుదైనటువంటి సందర్భాలు వస్తాయి. మరలా చెప్తున్నాను, కొందరిని గురించి మనకున్న ప్రేమను, గౌరవాన్ని మనం వ్యక్తపరచటానికి, మన కృతజ్ఞత వ్యక్తపరచటానికి చాలా అరుదైనటువంటి సందర్భాలు వస్తాయి. ఆ సందర్భం మన సంఘానికి దేవుడు ఇచ్చాడు. వారినేమో పొగడొద్దు, ఎవరు పొగడొద్దు, ఎవరు గణపరచొద్దు. కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం, ఎలా ఉండాలని తీర్మానం చేసుకుంటున్నాం, ఏ విధమైనటువంటి మేలు ఈ సమాజానికి వారి కుటుంబ జీవితం ద్వారా, వారి సలహాల ద్వారా, వారి జీవన విధానం ద్వారా మనకు అందించబడుతుంది. క్లుప్తంగా కొన్ని విషయాలు ఒక్కొక్కరిగా వచ్చి పంచుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఒక్కొక్కరిగా వచ్చి క్లుప్తంగా పంచుకోవాలని 5 minutes టైం ఇస్తాను. ఒక్కొక్కరికి వచ్చి పంచుకోవాలని మనవి చేస్తున్నాను. వార్షికోత్సవం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారు శుభాలను తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను అని అంటే కొన్ని నా జీవితంలో, మా కుటుంబంలో చాలా ఉన్నవి. కానీ జోయల్ పాస్టర్ గారు 10 నిమిషాలు ఇచ్చారు కాబట్టి 10 నిమిషాలు మాత్రమే చెప్తాను. 5 నిమిషాలు అమ్మో, నా వల్ల కాదండి 5 నిమిషాలు అంటే. ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడికి నేను ఒక్కటైతే చెప్తున్నాను, ఇక్కడ మీరు అందరూ వచ్చినటువంటి విధానాన్ని ఎవరైనా చెబితే మీరు ఇక్కడికి వచ్చారు, ఎవరైనా మిమ్మల్ని తీసుకుని వస్తే మీరు ఇక్కడికి వచ్చారు అనుకుంటా కదా. అందరూ ఆల్మోస్ట్ అంతే ఉంటారు. కానీ నన్ను అయితే సృష్టికర్త అయిన దేవుడే నన్ను ఇక్కడికి పంపించారు. ఆమేన్. ఎట్లా అంటే, నేను వెళ్ళినటువంటి ఇంతకుముందు చర్చ్లో నాకు ఆ పాస్టర్ గారు చనిపోవడం బట్టి నేను 3 years అక్కడ మరలా నాకు ఇంకెక్కడా కూడా అటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారము దొరకకపోవటం చేత నేను దేవుణ్ణి ప్రార్థన చేశాను 3 years. ఏమని అంటే, ఒక ఆత్మీయ సంఘమును, ఒక ఆత్మీయమైన దైవజనుని యొక్క సంఘానికి నన్ను పంపించు ప్రభువా అని నేను ఏ మందిరానికి వెళ్లకుండా 3 years నేను దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు నేను ఈ సంఘానికి ఎలా వచ్చాను అని అంటే, నాకు అసలు పాస్టర్ గారు తెలియదు, ఏమీ తెలీదు. నా ఇంటి వెనకాలే శాంతి వాళ్ళు ఉండేవారు. శాంతి కూడా మా చర్చికి ఒక్కొక్కసారి రండి అని పిలిచేది, కానీ నేను వెళ్ళేదాన్ని కాదు. రెండవది ఏంటంటే, అప్పుడప్పుడు పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు వాయిస్ వినేదాన్ని, కానీ పాస్టర్ గారు ఎవరో అనుకునేదాన్ని కానీ నాకు తెలియదు. అయితే నేను సడన్లీగా మన ఎన్జోస్ కాలనీ ఫస్ట్ లైన్లో చర్చ్ జరుగుతున్నప్పుడు అదే లైన్లో నేను ఇంటి దగ్గరికి రావడంతో పరిశుద్ధాత్మ దేవుడే నాకు బయలుపరిచాడు, నువ్వు ఈ మందిరానికి వెళ్ళు, ఆ దైవజను దగ్గరికి వెళ్ళు అని. ఇప్పుడు జోయల్ పాస్టర్ గారు అన్నట్లుగా నిజమే, దేవుని దృష్టిలో యథార్థమైనటువంటి జీవితము, నీతిమంతుడు, భక్తిపరుడైనటువంటి దైవజనుడు దేవుని దృష్టిలో ఉన్నాడు కాబట్టే నన్ను ఈ దైవజనుడి దగ్గరికి తీసుకుని వచ్చాడు. అయితే ఈ దైవజనుడి దగ్గరికి వచ్చిన తర్వాత, నేను ఈ సంఘానికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది, అసలు 1999 January 1 నుంచి ఈ మందిరానికి రావడం మొదలుపెట్టాను. నాకు 27 years ఎక్స్పీరియన్స్ ఈ మందిరంలో. అయితే నేను వచ్చిన తర్వాత నేనేంటో నా జీవితం ఏంటో వాక్యము ద్వారా నేను తెలుసుకోగలిగాను. పాస్టర్ గారు వాక్యం చెప్పడం విషయంలో కానీ, ఆ ఏసన్న గారి పాటలు పాడుతున్న విషయంలో కానీ, నాకు తెలియకుండే నా బ్రతుకు ఏంటనేది నాకు బయలుపరిచి కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు వాక్యం చదువుతుంటే అనేకమైనటువంటి వాగ్దానాలు ఇవ్వడంతో ఆ వాగ్దానాలు ఏమొస్తున్నాయో కూడా నాకు తెలియదు. ఈ వాగ్దానాలు తీసుకుని వెళ్ళి పాస్టర్ గారు అండి, నాకు ఎప్పుడు చూసినా ఇటువంటి వాగ్దానాలు వస్తున్నాయి, ఈ వాగ్దానాలు ఏంటి పాస్టర్ గారు అని అంటే, అమ్మ దేవుడు నిన్ను బాప్తీసం తీసుకోమని చెప్తున్నారు. అంటే నేను ఇంతకుముందు వెళ్ళిన చర్చ్లో మారు మనసు, పాప క్షమాపణ తర్వాత బాప్తీసం అని కానీ, రక్షణ అని కానీ, పరిశుద్ధాత్మ అని కానీ ఆ మెసేజెస్ నేను వినలేదు, నాకు తెలియదు. అయితే బాప్తీసం తీసుకోమని దేవుడు చెప్తున్నాడు అనగానే నేను వెంటనే పాస్టర్ గారి దగ్గర బాప్తీసం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను రక్షించబడి, నా కుటుంబము రక్షించబడకపోతే ఎట్లా, కానీ నేను రక్షించబడిన తర్వాత నా కుటుంబాన్ని గురించి నేను దేవుని దగ్గర ప్రాధేయపడుతూ పాస్టర్ గారిని నేను మా కుటుంబస్తులందరికీ నేను పరిచయం చేయడంతో ఈరోజు మా కుటుంబంలో మా తల్లిదండ్రులు కానీ, మా అక్కలు కానీ,
అక్క పిల్లలు కానీ అన్నయ్య పిల్లలు కానీ ఆల్మోస్ట్ మొత్తము మా కుటుంబంలో ఒక 20 మెంబర్స్ వరకు పాస్టర్ గారి దగ్గర బాప్తీసం తీసుకున్నవారు, రక్షించబడినవారు. మేమందరము కూడా ఈరోజు ఎదుగుతున్నాము అని అంటే, ఈరోజు దేవునిలో బలంగా ఉండగలుగుతున్నాము అని అంటే దేవుని యొక్క మహాకృప, మరి ముఖ్యంగా పాస్టర్ గారి ద్వారా దేవుడు మనకిచ్చేటువంటి మెసేజ్. అసలు నేను ఇప్పుడు జోయల్ పాస్టర్ గారు అన్నట్లుగా పాస్టర్ గారిది తెరిచిన పుస్తకం అన్నారు. నేను ఎప్పుడూ చెప్తాను, మా కుటుంబము పాస్టర్ గారి విషయంలో తెరిచిన పుస్తకం అన్నమాట. ప్రతి చిన్న విషయంలో దేవుని పాస్టర్ గారి దగ్గర మేము సలహాలు అడుగుతూ పాస్టర్ గారిని అసలు ఇంకా ఏంటంటే ఇంకా చెప్పలేనమాట. పాస్టర్ గారు ఇంకా మాకు సమస్తము. అంటే మొదట నాకు దేవుడు, రెండవది నాకు పాస్టర్ గారు, ఆ తర్వాతే నాకు కుటుంబము. నిజంగా నేను ఒక్క విషయం చెప్తానండి, అంటే చాలా ఉన్నాయి కానీ జోయల్ పాస్టర్ గారు అప్పుడే నించుండిపోయారు. జోయల్ పాస్టర్ గారు అప్పుడే నించుండిపోయారు. పర్వాలేదా? అందుకని నేను ఒక్క విషయం చెప్తున్నానండి. ఏంటనంటే, పాస్టర్ గారికి తన సంతానము కంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తారు, ఎంతగా మన మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఎంతగా మన గురించి ప్రార్థన చేస్తారు అనేది ఒక విషయం చెప్తాను. పాస్టర్ గారు బర్త్డే October 2. అయితే మా అక్క October 2న తను బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకుంటుంది. ఆ రోజు పాస్టర్ గారు అన్నం కూడా వండుకోకుండా, ఆ పుట్టినరోజు అయినా సరే అన్నం కూడా వండుకోకుండా పచ్చడి మెతుకులు తిని ఆ దినమంతా కూడా అక్క గురించి ప్రార్థన చేశారు. అంటే మన గురించి ఎంతగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. నేను కరోనాలో లాస్ట్ మినిట్కి వెళ్ళిపోయినప్పటికి కూడా ఎంతగా వారు ప్రార్థన చేశారంటే, పాస్టర్ గారు, పాస్టమ్ గారు, జోయల్ పాస్టర్ గారు, నిజంగా నేను ఈరోజు పరిశుద్ధాత్మని యొక్క సమక్షంలో నేను చెప్తున్నాను, మందిరంలో ఇటువంటి గొప్ప దైవజనుడు నాకు, మా కుటుంబానికి దొరకటం దేవుని యొక్క మహాకృప. దేవునికి నిశ్చయంగా నేను రుణపడి ఉన్నాను. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఓకేనండి, థ్యాంక్ యూ. అందరం చప్పట్లు కొడదాం ఒకసారి. నిజమే ప్రియులరా, ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మాట్లాడాలని, చెప్పాలని అనిపిస్తుంది. మనం చాలా క్రమశిక్షణ కలిగినటువంటి సహవాసం కాబట్టి టైం తప్పకుండా మనం ఆనర్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇంకెవరినానా? నెక్స్ట్ జ్యోతి గారు వస్తున్నారు. ముందుగా పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి 40 సంవత్సరాల వివాహ శుభాకాంక్షలండి. నేను ఈ సంఘానికి దాదాపు 23 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం అండి. ఎలా పరిచయము అనేది నేను మొదటగా చెప్తాను. మేము ఎన్జిఓస్ కాలనీ 4th లైన్లో ఉంటాము. మన సంఘం వచ్చే 1st లైన్లో ఉండిద్ది. నేను అంతకుముందు కూడా చర్చికి వెళ్ళేదాన్ని, ప్యూర్ క్రిస్టియన్ నేను. అయితే నేను అక్కడ నేర్చుకుంది ఏంటంటే, ఆదివారం ఎందుకంటే నిర్మోహమాటంగా చెప్పాలి, ఎందుకంటే మన పాస్టర్ గారు ఖండితంగా చెప్తారు ప్రతి ఒక్కటి. నేను ఆయన దగ్గర శిష్యరికం తీసుకున్న దాన్ని కాబట్టి ఖచ్చితంగా అలాగే చెప్తాను. ఆదివారం బైబుల్ తీసానంటే నెక్స్ట్ ఆదివారం బైబుల్ దులుపుకొని చర్చికి వెళ్ళేదాన్ని. 23 సంవత్సరాల క్రితం నా జీవితం అది. అలాంటి టైంలో ఎన్జిఓస్ కాలనీ 1st లైన్లో పాస్టర్ గారు పాటలు విని నేను, మా పిల్లలు, ఆ పాటలు కూడా చాలా ఆత్మీయంగా ఉండేవి. ఎంత ఆత్మీయంగా ఉండేవంటే అసలు ముందు వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుందాం అన్నంత ఆత్మీయంగా ఉండేవి అనమాట. అలా నేను ముందు పాస్టర్ గారి పాటలకి ఇదైపోయి ఆ సంఘానికి నేను పరిచయం అయ్యాను. అక్కడి నుంచి పరిచయమైన కాడ నుంచి నా లైఫ్ స్టైల్ మారిపోయింది. ఎలా మారిపోయిందంటే, నేను ఆ సంఘానికి వచ్చినప్పుడు బైబిల్ పట్టుకొని వచ్చేదాన్ని, కూర్చునేదాన్ని, పాటలు పాడుకునేదాన్ని, వెళ్ళేదాన్ని. కానీ పాస్టర్ గారు ఒక్కొక్క మాట అనేవాళ్ళు, అరే మీరు ఇక్కడ కూర్చొని నా ఎదురుగా నటించడం కాదు, మీ జీవితం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నలుగురు చూసినప్పుడు వీళ్ళు దేవుడు ఎరిగిన బిడ్డలు కాబట్టి ఈ విధంగా ఉన్నారు అనేది మాత్రం నలుగురు అనుకోవాలి అనేది పాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు. కానీ ఆ వాక్యం ఆ మాట నాకు చాలా పట్టుకుందనమాట. అప్పటి నుంచి నేను ప్రతిరోజు బైబిల్ చదివేదాన్ని. ఇప్పటి వరకు ప్రతిరోజు ఉదయం సాయంకాలం ప్రార్థన చేసుకునేదాన్ని. ఒక ఖచ్చితమైన జీవితం, ఒక ఖండితమైన జీవితానికి అలవాటు పడ్డాం. అలాగే కాకుండా నేను ఈ సంఘానికి వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకున్నాను. నా బిడ్డలు ఇద్దరు కూడా బాప్తీసం తీసుకున్నారు. ఆ సమయంలో ఒకరోజు పాస్టర్ గారు సంఘపరంగా వాక్యం చెప్తూ ఒక మాట అన్నారు.
అరే జ్యోతి, యోబుని దీవించినట్టుగా నిన్ను దేవుడు దీవించబోతున్నాడు అని వాక్యం చెప్తూ వాక్యంలో మధ్యలో ఆపేసి అన్నారనమాట. నేనైతే అనుకున్నాను యోబుని ఏ విధంగా దీవించారో మనకందరికీ తెలుసు అని నేను అనుకున్నాను. అంటే ఈ లోకపరంగా దేవుడు దీవిస్తాడేమోలే అనుకున్నా, కానీ ఈ లోకపరంగా నన్ను దీవించేసాడండి దేవుడు. ఈ సంఘానికి వచ్చిన కాడ నుంచి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటాం, అయ్యా 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 అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ నాకు ఫాస్టర్ గారు నేర్పించాడు, నా పిల్లలకి నేర్పించాడు. అలా బ్రతిమలాడుకొని నేను ఎన్నో పొందుకున్నాను. నా పిల్లల లైఫ్ కూడా దేవుడు మంచిగా దీవించాడు. అయితే నేను అనుకున్నాను ఏంటంటే ఆత్మీయంగా ఏ విధంగా అనంటే నేను ఎక్కడున్నప్పటికీ నేను దేవుని బిడ్డను అనే స్థితికి నన్ను దేవుడు తీసుకొచ్చాడనమాట. ఆత్మీయంగా దిట్టగా ఈ నిమిషంలో దేవుడు పిలిపొచ్చినా నేను దేవుని దగ్గర ఉంటాను అనే నమ్మకాన్ని మాత్రం దేవుడు నాకు కల్పించాడు. అది కేవలం ఫాస్టర్ గారి యొక్క ప్రార్థనా జీవితం, ఫాస్టర్ గారు మనకు నేర్పిస్తున్న వాక్యాన్ని బట్టి నేను నేర్చుకున్నాను. నా పిల్లలు కూడా ప్రతి 40 days ఫాస్టింగ్ ఉంటారు. ఫాస్టర్ గారిని చూసి మా పెద్ద పాప అయితే ఎప్పుడు ఫాస్టింగ్ ఉంటుంది. ఎందుకు ఫాస్టర్ గారు అంటే ఎందుకు విద్య, ఫాస్టర్ గారు అంటారు ఎందుకు విద్య, ఇంత అవసరమా, ఎందుకమ్మా తినురా నువ్వు అని అంటారు. కానీ ఫాస్టర్ గారి యొక్క ఇది కదా శిష్యురాలు కాబట్టి ఫాస్టింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి బ్రతిమలాడి దేవుడి నుంచి మేము పొందుకున్నామండి. అంత మాత్రమే కాదండి, మన ఫాస్టర్ గారికి నేను చెప్పాలనుకుంటున్నానండి హెల్పింగ్ నేచర్ గురించి. మన సంఘంలో చాలామందిని యూత్ని చదివించారు. అది మాత్రం నేను కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియటం కోసం నేను చెప్తున్నాను. చాలామందిని యూత్ని చదివిస్తారు, అది హెల్ప్ చేస్తారు. మన సంఘంలో కావలసిన కొంతమంది గృహిణులకు కూడా హెల్ప్ చేస్తారు. అంత మాత్రమే కాదండి, బయట అమ్మ నాకు ఈరోజు దేవుడు బయలుపరిచాడు అని నాకు తెలిసిన బ్లెస్సింగ్ యూత్ మిషన్ సిస్టర్ జ్యోతి గారని వాళ్ళ హస్బెండ్కి ఆపరేషన్ అవుతుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అరే నన్ను దేవుడు ప్రేరేపించాడమ్మా ఈ అమౌంట్ తీసుకో అని. ఎందుకంటే చెప్పాలి ఇప్పుడు ఈ టైంలో, ఎందుకంటే ఫాస్టర్ గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినవే. మనం ఆ హెల్పింగ్ నేచర్ ఉంది. అక్కడికి వెళ్ళి చెప్తే ఆ సిస్టర్ నాకు చెప్పారు, జ్యోతి గారు మీ ఫాస్టర్ గారు వచ్చి నాకు ఇలా ఇచ్చారండి, ఇలా దేవుడు బయలుపరిచాడమ్మా అని చెప్పారని. కానీ దేవునితో మనకి ఎవరికన్నా బాగోపోతే మనం ఎంత బాధపడతాం, మనకన్నా ఎక్కువగా బాధపడేవాళ్ళు మన ఫాస్టర్ గారు. మనం నవ్వినప్పుడు నవ్వుతారు, కానీ మనం ఏడ్చినప్పుడు మన నవ్వు చూసేంతవరకు ఫాస్టర్ గారు మన కోసం ప్రార్థిస్తూనే ఉంటారు. మనం అయితే మన పిల్లల ఆపరేషన్ అయితే మనం వెళ్ళి హాస్పిటల్లో వెళ్ళి ఫాస్టర్ గారు ప్రార్థన చేయండి మా హాస్పిటల్లో ఉన్నామని చెప్తాము. కానీ మనం బయటకు వచ్చేంత వరకు మన ఫోన్ కోసం ఎదురు చూస్తారు ఫాస్టర్ గారు. అయిపోయిందమ్మా ఆపరేషన్, మేము ఇంతవరకు ప్రార్థనలో ఉన్నామని ఫాస్టర్ గారు ఇద్దరు చెప్తారు. అలాగే మరి వాళ్ళకి కుటుంబ జీవితం ఉంది కదా, వాళ్ళకి పాప ఉంది. వాళ్ళ పాప డెలివరీ అయినప్పుడు మరి ఫాస్టర్ గారికి వెళ్ళాలని ఉండిద్ది. కానీ అంతకన్నా కూడా మోషన్ అంటాడు దేవుడు నా ఇల్లంతట్లో నమ్మదగిన వాడని. నేనైతే ఫాస్టర్ గారిని కూడా అనుకుంటున్నాను, నేను దేవుడు కూడా అదే అనుకుంటారని, నా ఇల్లంతట్లో నమ్మదగిన వాడని ఫాస్టర్ గారిని మోసేలాగా అనుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తనకు మనం సంతానం పుట్టినప్పుడు ఎవరైనా సంఘాన్ని అప్పచెప్పేసి బ్రదర్ జోయల్ గారు ఉన్నారు ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళొచ్చు. కానీ అది కూడా తన మనసులోనే ఉంచుకొని తగిన సమయం ఉంది, వెళ్ళేటప్పుడు తగిన సమయంలో మనం వెళ్దాం అనేసేసి ఉండిపోయి ఫాస్టర్ గారు మన కోసం తన ఇదంతా ఉపయోగించారు. ఎందుకంటే ఈ నిమిషము దేవుడు వచ్చిన నా బిడ్డలు ఎత్తబడే గుంపులో ఉండాలనేది. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి, ఒక్కటి బ్రదర్. ఎన్జిఓస్ కాలనీలో మేము 4వ లైన్లో ఉన్నాము. మాకు అంతకుముందు ఫాస్టర్ గారు సంఘం చిన్నది కాబట్టి ప్రతిరోజు ప్రతి మంత్ హౌస్ విజిటింగ్కి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు మా కోసం చాలా బ్లెస్ చేసి మమ్మల్ని ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు యెరూషలేం వెళ్ళినప్పుడు నాకు ఒక కిట్ తెచ్చిచ్చారు. అరే నువ్వు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఇది వేద్దాం అమ్మా అని చెప్పేసి నాకు ఇచ్చారు. నేను అప్పుడు అనుకున్నాను మా హస్బెండ్ రిటైర్డ్ స్టేజ్ ఇంకో 1 yearలో రిటైర్డ్ అవ్వబోతున్నారు. అప్పుడు అనుకున్నా నేను సారా నవ్వినట్టే మనసులో నేను కూడా అనుకున్నాను నేనేం కట్టగలను ఫాస్టర్ గారు అని. కానీ ఫాస్టర్ గారికి దేవుడు బయలుపరిచారు, నా ద్వారా నా పిల్లలు కట్టుకున్నారనమాట. నాకు ఎన్జిఓస్ కాలనీలో జ్యోతి అని అంటే ఒక ఐడి ఇచ్చారు. అది ఫాస్టర్ గారు ప్రార్థించి మా కుటుంబం కోసం మా పిల్లల కోసం మా అభివృద్ధి కోసం ప్రార్థించారు. ఇంకా చాలా చెప్పాలి, ఒక్కొక్కటన్నా. హల్లెలూయా. ఫాస్టర్
ఏదైనా ఎదగాలంటే మెయిన్ ఫాస్టర్ గారి పాత్ర చాలా ఉందండి. లేడీస్ విషయంలో కానీ లేడీస్ని ప్రతి గ్రూప్స్గా ఏర్పాటు చేసి మన సమస్యల గురించి ప్రతిసారి ప్రార్థన చేయమని ప్రతి అందరినీ పురుకొల్పుతుంది. అంతేకాదు చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళ నడవడికి సరిగ్గా ఉంటేనే వాళ్ళు కారు జారని స్థితిలో ఉంటారు, వాళ్ళందరం తయారు చేస్తారు. అంత మాత్రమే కాదు, ప్రార్థన పాస్టర్ గారికి సహకారిగా ఉంటూ ఈ సంఘం ఎంత అభివృద్ధి అయిందంటే మాత్రం పాస్టర్ గారు ఎంతైనా కూడా చెప్పుకోవాల్సిందే. మనం అందరం చెప్పలు కొడదాం. అమ్మో, చాలా గొప్ప ప్రసంగికులు ఉన్నారు, గట్టలు లెగిపోతున్నాయి. ప్రియులరా, ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. పరిశుద్ధుడైనటువంటి పౌలు, అపోస్తుడైన పౌలు తను తాను పరిచయం చేసుకుంటూ రోమా సంఘంతో యేసుక్రీస్తు దాసుడను అని పరిచయం చేసుకుంటాడు. ఏమని? యేసుక్రీస్తు దాసుడని. ఇంటికెళ్ళి మీరు చదువుకోండి. అంటే పౌలు ఎంతో ఘనపరచబడ్డాడు, ఎంతో గొప్ప పరిచర్య చేశాడు, ఎన్నో ఆధిక్యతలు పౌలుకున్నాయి. కానీ పౌలు ఎప్పుడు కూడా నేను క్రీస్తు దాసుడను అలా పిలిపించుకోవటం ఆయనకి ఇష్టం. ఆయన చేసే పరిచర్య చెప్పుకోవటం ఆయనకి ఇష్టం లేదు. తాను తగ్గించుకోవటం బాగా ఇష్టం పౌలుకి. నా దేవుడు నేను చేసే సేవను చూస్తే చాలు, ఆ కోవకు చెందిన వాళ్ళే మన ఆత్మీయ తల్లిదండ్రులు. చప్పలు కొట్టండి ఒకసారి. ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కరు 5 minutes. ఇంక నేను టైం ఎక్కువగా ఇవ్వను, ప్లీజ్ రండి. ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. 40 సంవత్సరాల వైవాహిక జీవితంలో మరి సక్సెస్ఫుల్గా నడిపించినటువంటి దేవునికి అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పాస్టర్ గారికి. ఈ సందర్భంగా 40 సంవత్సరాల వైవాహిక జీవితంలో మరి మందిరంలో ఉన్నటువంటి పిల్లలందరితో కలిసి నా పిల్లలు అని పాస్టర్ గారు ప్రతిసారి మరి సంబోధిస్తూ ఉంటారు. మరి ఆ సందర్భంలో మనందరి మధ్యలో ఈ రకంగా చేసుకోవడం అనేది ఒక రకంగా మనకి కూడా ఒక గర్వకారణంగా ఉంది. చాలా విషయాల్లో చూడాలంటే ఈ ఫంక్షన్స్ మందిరాల్లోనూ కొన్ని ఫంక్షన్ హాల్స్లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నటువంటి క్రైస్తత్వం కానీ సంఘాలు కానీ ఎంతో డబ్బు వెచ్చించి వస్తున్నటువంటి ధనాన్ని దోబరా చేస్తున్నటువంటి సమయంలో పాస్టర్ గారు మరి అన్ని పరిస్థితుల్ని గమనించి దీన్ని ముందుకు తీసుకొచ్చి ఎవరి యొక్క సమయాన్ని కూడా పాడు చేయకూడదు అనే ఒక సదుద్దేశం ఏదైతే ఉందో దేవుని యొక్క ఉద్దేశంలోకి దేవుని యొక్క చిత్తాన్ని గమనించాలి ప్రతి ఒక్కరం కూడా. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ పాస్టర్ గారి విషయంలో మరి నేను 2010లో పాస్టర్ గారితో పరిచయం, అది కూడా నేను ట్రైన్లో కలిసి ఇద్దరం జర్నీ చేస్తున్నప్పుడు మా ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు మీ డ్యూటీ అయిపోతే నాతో పాటు మీరు కూర్చోండి, ఓ 10 నిమిషాలు మాట్లాడాలి మీతో అన్నప్పుడు నేను కూర్చొని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నా ఉద్దేశాలు ఆయన ఉద్దేశాలు మాట్లాడుతున్నప్పుడు, సరే మా చర్చికి రండి, మా చర్చి చాలా బాగుంటుంది, మీరు మా మందిరంలోకి వస్తే బాగుంటుంది, ఈ మాటలేం మాట్లాడలా. ఓకే, ఒకసారి మీరు ఎక్కడికి వెళ్తలేదు అన్నారు కదా, వెళ్ళకపోతే ఒకసారి ఎన్జిఓస్ కాలనీలో మా చర్చ్ ఉంది, ఒకసారి చూడండి అని. అప్పటి నుంచే నేను ఎప్పుడు నంద్యాల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత హోసన్నా మందిరానికి వెళ్తూ కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, అలాగే మా సేవకుడు, నేను నంద్యాల నుంచి వచ్చినటువంటి సేవకులు కూడా హోసన్నా కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళండి అంటున్నారు. సారీ నేను ఈ మాట అన్నందుకు, కానీ ఆ సేవకుడు నాతో ఆ గైడెన్స్ ఇచ్చారు. నేను అలా ప్రార్థన చేసుకుంటూ ఉండగా అప్పుడు పాస్టర్ గారు కలవడం, సత్యనారాయణ ఇలా చెప్పడం, ఇవన్నీ అయిన తర్వాత నేను రావడం ప్రారంభించాను 2010 నుంచి
ఇప్పటి వరకు మరి ఇదే మందిరంలో కొనసాగుతున్నాను. ఈ సందర్భంలో నేను చాలామందిని నా ప్రయాణంలో కానివ్వండి, లేకపోతే నాకున్న పరిచయంలో, ఇంతకుముందు జోయల్ గారు కూడా అన్నారు, ఎంతోమంది సేవకుల్ని తెలుసాను. నేను ఈ సందర్భంగా కూడా ఎన్నో మినిస్ట్రీస్లో తిరిగాను, ఎంతోమంది సేవకులతో నాకు పరిచయం ఉంది. వీటన్నింటిని బట్టి కాకుండా నేను 2010లో ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు కూర్చొని విను అనే మాట వచ్చింది. నాకు ఇంకొక డౌట్ కూడా ఉండేది, దేవుడు ఎలా మాట్లాడతాడు? కొంతమంది చెప్తున్నప్పుడు నాకు క్వశ్చనార్థకంగా ఉండేది అది ఎలా అనుకుని. నేను మందిరంలోకి అడుగుపెట్టి లోనికి వస్తున్నప్పుడు పాస్టర్ గారు చెబుతున్నప్పుడు ఆయన మాటల్లో వాక్యాన్ని చెప్తూ చెప్పేటప్పటికి ఆ మాట వచ్చేటప్పటికి ఎందుకో నేను లోనికి వస్తుంటాను, ఆ మాట వచ్చేటప్పటికి ఇది నీకే అన్నట్టుగా ఉండేది. అటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి మందిరంలో. అవి వినగానే మళ్ళీ వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత నన్ను కొంతకాలం కూర్చోమన్నారని చాలా కాలం కూర్చొని మందిరంలో నేర్చుకున్నాను. అంటే అంతకుముందు మరి సేవకుని ద్వారా నేర్చుకున్నది కాకుండా ఇక్కడ కొంత దేవుడు ఎందుకు కూర్చోబెడుతున్నాడు. నాకు ఏమైతే లోపాలు ఉన్నాయో అవన్నీ క్లియర్గా మాట్లాడాడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారి ద్వారా. అప్పుడు నేను ఖరారు చేసుకున్నాను, ఇది దేవుని యొక్క మాటలు కాబట్టి దీన్ని నేను ఖచ్చితంగా ఒబే చేయాలా అన్న సందంలో ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే సందర్భంగా మాట్లాడుతూ పాస్టర్ గారు అన్నారు, నీవు ప్రార్థన చేయడానికి పాస్టర్ గారికి ఫోన్ చేయడం ప్రతిదానికి కాదు, నువ్వెందుకు మాట్లాడకూడదు, నువ్వెందుకు చేయకూడదు అన్నది చాలా బలంగా నాలో పాతుకుపోయింది. ఆ తర్వాత మళ్ళా కొంతకాలం అయిన తర్వాత నీవు స్టేజీలెక్కి మరి ప్రసంగాలు చేయడమే కాదు కానీ మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లో నువ్వేంటి, నీకేమన్నా సాక్ష్యం ఉందా, మరి దేవుని కొరకు నేను నిలబడుతున్నావా అన్నది చాలా గట్టిగా నాకు మరి అది క్వశ్చన్గా మారినప్పుడు చాలా కాలం ప్రార్థన చేసిన తర్వాత నేను ఒక బుక్ రాయడం ప్రారంభించా. ఒక బుక్ అది రాసిన దాంట్లో మొదటి పేజీలో ఇదే రాశాను. యూజీసీ మరి పాస్టర్ గారు ఎమాన్యుయల్ గారు ఒక ప్రసంగంలో మాట్లాడుతూ, నీవు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో నీ యొక్క సాక్ష్యం ఎలా ఉంది అన్న మాటను పురస్కరించుకొని నేను ఈ పుస్తకానికి మరి రాయాలని ఉద్దేశించానని ప్రార్థన మీద రాయడానికి దేవుడు కృప చూపించాడు. దానికి కారణం అంటే ఇంతవరకు పాస్టర్ గారికి తెలియదు అది, కానీ చెప్పే మరి సమయం రాలేదు. పాస్టర్ గారు ఎవరైతే ప్రత్యక్షంగా కనపడుతున్నారో ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురో, కానీ మీకు తెలియకుండా ఎంతోమంది మీ ప్రసంగాల యొక్క ప్రభావం కానివ్వండి, మీ యొక్క డిసిప్లిన్ కానివ్వండి, లేకపోతే మీరు ఏదైతే బోధిస్తున్నారో, ఏదైతే నడుస్తున్నారో, ఏదైతే మీరు కనపరుస్తున్నారో, మీ ఈరోజు వైవాహిక జీవితంలో 40 సంవత్సరాలు అనేది అసలు అది సామాన్యమైనది కాదు. బైబిల్లో కూడా ఎన్నోసార్లు 40 అనే అంకి గురించి పాస్టర్ గారు చెప్పారు. నేను ఈ మందిరంలో కూర్చున్నప్పుడల్లా నేను అనుకున్న థియాలజీ కాలేజీలో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఈరోజు కూడా ఎంతో మరి మందిరాలని ఇవి వ్యాపార కేంద్రాలు కంటే చాలా వ్యాపార కేంద్రాలు అయిపోయినాయి చాలా మందిరాలు. మన దగ్గర మాట్లాడుకోవడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే విన్నటువంటి వాక్యాన్ని నెమరు వేసుకోవడానికి మనం ఈ మాటలు మాట్లాడుకుంటే మనం దీంట్లోనే పోద్ది అన్న ఉద్దేశాన్ని ఆయన కనపరుస్తుంటారు. మరి ఎంతమందికి అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ నేను ఒకసారి ప్రస్తావించినప్పుడు ఇదే అనుకున్నాను, ఇంత లోతైనటి అంటే అనుభవాలు చెప్తున్నప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు అన్నది ఆలోచిస్తుండగా నేను పర్సనల్గా చాలా నేను గతించిపోయినటువంటి ఒక 20 సంవత్సరాల కంటే ఇక్కడున్నటువంటి 16 సంవత్సరాల్లో దేవుని కృప వల్ల మరి దేవునికి దగ్గరగా జీవించడానికి నాకు ఎంతో దోహదపడింది. అలాగే ఈ 40 సంవత్సరాల వివాహ జీవితంలో పాస్టర్ గారు ఏదైతే ఉన్నారో చాలా కుటుంబాలు నాకున్నటువంటి ఇంకొక ఉద్దేశం ఏంటంటే వివాహ వ్యవస్థ చెడిపోతూ ఉన్న సందర్భంగా ఇటువంటి ఆదర్శ దంపతులు మరి ఎటువంటి ఆడంబరం లేకుండా
తను పెంచినటువంటి సంఘంలో తనేంటో చూపించుకోవడం, మరి ఇంతసేపు పాస్టర్ గారిని పొగడడం కాదు, ఎన్నోసార్లు చెప్పారు, పొగడడం కాదు, కానీ మేము రియల్గా నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృప, మరి సేవకుని యొక్క మరి బోధ వల్ల మరి మేము అయి ఉన్నాము. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చైర్పర్సన్ గారికి వందనాలు చెల్లిస్తూ సంఘానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి. మన దైవ సేవకులపై ఉన్నటువంటి ప్రేమను, గౌరవాన్ని ఎంతో చక్కగా ఇప్పటి వరకు వివరించిన, వ్యక్తపరిచిన సహోదరి గ్లోరీ గారు, జ్యోతి గారు, అలాగే మరి సహోదరుడు డేవిడ్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో చరణ్ గారు ముందుకు వస్తున్నారు. వారు కొద్ది సమయం వారు మాట్లాడతారు, వారి స్వీయ అనుభవాలు పంచుకుంటారు, ఆత్మీయ సహవాసంలో వారి అనుభవాలు పంచుకుంటారు. ప్రైజ్లాడండి. మొదటిగా మా ఆత్మీయ తల్లిదండ్రులకి హ్యాపీ రూబీ యానివర్సరీ అంకుల్ అండ్ ఆంటీ, థ్యాంక్ యూ. ఈరోజు సంఘం ముందు నిలబడి దైవజనుడి ముందు మా యొక్క అనుభవాన్ని, మా సాక్ష్యాన్ని చెప్పాలి అని అనుకున్నప్పుడు దైవజనురాలు గురించి సంఘంలో తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరిని కదిలించినా అది ఆగని ఒక ప్రవాహంలాగా వాళ్ళ అనుభవాలు చెప్తారు. ఇక్కడున్న వాళ్ళని నేను నమ్ముతున్నాను. కానీ ఈ సందర్భంలో ఈ రూబీ యానివర్సరీ అనేది లైఫ్లో ఎంతో చాలా గొప్ప విషయం కాబట్టి నా సాక్ష్యాన్ని చెప్పకపోతే అది నాకు ఒక లోటుగా అనిపించి మీ ముందు నిలబడ్డాను, అంతేకాని మీకు ఎవరికి తెలియదని కాదు. మొదటిగా ఈ పాస్టర్ గారు చెప్పాలంటే 2004 సంవత్సరంలో నాకు దైవజనుడు ఒక వ్యక్తి ద్వారా నాకు దైవజనుడు పరిచయం అయ్యాడు. మేము 2000 సంవత్సరంలో మేము గుంటూరు పట్టణానికి వచ్చాము. మాది స్వస్థలం అనంతపురం జిల్లా. ఉద్యోగరీత్యా నా భార్యకు వచ్చాము. నేను ఒక సంస్థలో నేను పనిచేసేవాడిని. సో 2004 సంవత్సరంలో దైవజనుడు మాకు పరిచయం అయినప్పుడు అంతవరకు చాలా సంఘాలన్నీ తిరిగాము. ఆత్మీయ ఆహారం దొరకక అల్లాడిపోతుండే వాళ్ళం. కానీ దైవజనుడి ఆ యొక్క మొదటి ప్రసంగం మా ఇంట్లో మా బాబు పుట్టెంటుకలకి పిలిచాను నేను. విన్న తర్వాత ఈ దైవజనుడి కోసమే, ఈ వాక్యం కోసమే, ఈ ఆత్మీయ ఆహారం కోసమే కదా ఇంతకాలం మేము వెతికాము. ఇదే మనకు కరెక్ట్ అయినటువంటి సంఘము, కరెక్ట్ అయినటువంటి దైవజనుడు అని ఆ రోజు నుంచి ఇప్పటికి 21 సంవత్సరాలు అయిందండి. 21 సంవత్సరాల నుంచి ఇదే సంఘాన్ని అంటిపెట్టుకొని ఉన్నాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే మన ఆత్మీయ తల్లిదండ్రులని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చూస్తున్నాం. అన్నింట్లో ఆత్మీయంగానూ ఆదర్శప్రాయులు, మోరల్గానూ ఆదర్శప్రాయులు, అన్నింటిలోనూ ప్రతి విషయంలోనూ వాళ్ళు మాకు ఆదర్శం. మాకే కాదు, మా పిల్లలకి కూడా. ఆ కపుల్స్ అంటే మాకు ఒక పెద్ద మోడల్. నాకు 2 కపుల్స్ను నేను ఇన్స్పైర్ అయ్యానండి నా లైఫ్లో. ఒకటి మా బయాలజికల్ పేరెంట్స్, అంటే మా తల్లిదండ్రులు. వాళ్ళు కూడా మంచి ఆత్మీయులు, మాకు చాలా ఆదర్శంగా ఉండేవాళ్ళు మా కుటుంబానికి. రెండోదిగా నా ఆత్మీయ తల్లిదండ్రులు, వీళ్ళు నాకు ఆదర్శమేలు. ఎంత ఆదర్శనీయులు తల్లిదండ్రులు, ఎంతగా మేము వీళ్ళతో అటాచ్ అయ్యాము, ఎంతగా పెనవేసుకున్నాము అంటే ఒకానొక సందర్భంలో నేను అనుకున్నాను, మనది స్వస్థలం అనంతపురం జిల్లా కదా, అనంతపురంకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకు ఎవరు దగ్గర చుట్టాలు లేరు, దూరపు చుట్టాలు లేరు, ఇక్కడ ఎవరు స్నేహితులు లేరు, ఎందుకు మనం ఇక్కడ వెళ్ళిపోదాం అనంతపురికి అని ఆలోచన నాలో వచ్చింది ఒకసారి, తనను కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకొని. కానీ ఒకసారి ఆలోచించి బేరీ చేసుకున్నాను. అక్కడున్నటువంటి నా ఆత్మీయులని, లేకపోతే నా
స్నేహితులని, నా ఆత్మీయ తల్లిదండ్రులని వేరే వేసుకున్న తర్వాత ఒకసారి చాలా భయం వేసింది నాకు. ఇంత మంచి ఆత్మీయ తల్లిదండ్రులను నేను కోల్పోతే, ఇంత మంచి సంఘాన్ని నేను కోల్పోతే జీవితంలో నాకు ప్రశాంతత ఉండదు. ఇది దేవుడిచ్చిన తల్లిదండ్రులు నాకు, ఇది దేవుడే ఇక్కడికి నన్ను నడిపించాడు గుంటూరు పట్టణానికి, ఈ సంఘాన్ని నాకు పరిచయం చేశాడు, ఈ తల్లిదండ్రులను ఇచ్చారు. కాబట్టి నాకు ఇక ఇదే నా స్వస్థలము, ఈ తల్లిదండ్రులే నా తల్లిదండ్రులు అని నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను. ఆ రోజు నుంచి వస్తున్నాం. ఈ తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తారంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఈరోజు మనం చూస్తే ఇక్కడ అందరూ సంఘ సభ్యుల్లో ఉన్నాం. మరి కుటుంబ సభ్యులు అమ్మగారి తరపు నుంచి కానీ అయ్యగారి తరపు నుంచి కానీ ఎవరు వచ్చినట్టు నేనైతే చూడట్లేదు, వచ్చారని కూడా నేను అనుకోవట్లేదు. నేను మొన్న పాస్టర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారిని అన్నాను, పాస్టర్ గారు మీరు అనుమతిస్తే నేను ఒక గార్లాండ్స్ తెచ్చేయాలనుకుంటున్నాను, పూలదండలు తెచ్చేయాలనుకుంటున్నాను. ఇది మరి యానివర్సరీ కదా, సంతోషంగా మేము కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా, నాకు ఒకసారి అనుమతి ఇవ్వండి అని అడిగాను. అటువంటివి వద్దని నేను సంఘంలోనే చెప్పాను కదా, కాబట్టి అటువంటిది ఏం పెట్టుకోవద్దు. ఇక్కడ కేవలము నా బిడ్డలు మాత్రమే సంఘంలో నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను, నా బిడ్డలు మాత్రమే ప్రార్థించి దీవించాలి, ఆ దీవెనలే నాకు కావాలి, ఇంకేమి వద్దు అన్నాడు. అలాగే మనం చూస్తున్నాం ఈరోజు. సో ఆ ప్రేమ, ఆ విశ్వాసం, మనకున్నటువంటి నమ్మకం, ఆయనకు మనమితో ఉన్నటువంటి ప్రేమ, ఇంతకన్నా మనకు పెద్ద ఉదాహరణ ఏమీ ఉండదు మనకి. సో మాకు చివరిగా నేను ఆశిస్తున్నది ఏంటంటే, ఈ దంపతులని మళ్ళీ మేము ఈ రూబీ యానివర్సరీనే కాదు, గోల్డెన్ జూబ్లీ, అవసరమైతే దేవుని చేత మీద డైమండ్ జూబ్లీ కూడా ఈ దంపతులు సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి చరణ్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. నెక్స్ట్ రానన్న కేఫారా. నెక్స్ట్ వారు సిద్ధంగా ఉండండి, మీ కుడి హస్తాన్ని చూపడానికి సిద్ధంగా ఉండండి. దేవుని నామానికి స్తోత్రాలు. సంఘం అంతటికి వందనాలండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ జోయల్ గారికి కూడా వందనాలు. ముందుగా 40 వసంతాల వైవాహిక దినోత్సవాన్ని జరుపుకుంటున్న మా ఆత్మీయ తల్లిదండ్రులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాసేటప్పుడు 13వ అధ్యాయం 4వ వచనంలో ఒక విలువైన మాట రాశాడు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. మన ఆత్మీయ తల్లిదండ్రుల విషయంలో వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అన్న ఆ మాట మన ఆత్మీయ తల్లిదండ్రుల జీవితంలో సేవాపరంగా ఎంత ఘనమైనదో దేవుడు మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. ఈ వివాహ సమయంలో దేవుని వాక్యములో యాకోబు తన భార్య అయిన రాహేలు కొరకు తన మామ అయిన లాబాను దగ్గర 14 సంవత్సరాలు పనిచేశాడు. 14 ఏళ్ళు పనిచేసి తాను కోరుకున్నటువంటి రాహేలుని భార్యగా పొందాడు. అలాగే మన ఆత్మీయ తండ్రి గారి జీవితంలో చూస్తే మన ఆత్మీయ తండ్రి గారు కూడా తన వివాహ సమయంలో దేవుని దగ్గర 9 సంవత్సరాలు ప్రార్థన చేసి ఆ ప్రార్థనా ఫలితంగా ఇదిగో మన పాస్టమ్మ గారిని దేవుని ద్వారా పొందుకున్నారు. అంటే పాస్టర్ గారికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఆనాటి నుండి నేటి వరకు ఈ 40 సంవత్సరాల వారి వైవాహిక జీవితంలో ఎంతోమంది విశ్వాసులకి, వారు కన్నటువంటి ఎంతోమంది బిడ్డలకి
ఆత్మీయ తల్లిదండ్రులుగా వారు మాదిరిని కనపరిచారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో దేవుని వాక్యంలో 2 మాటలు చదివి నా మాటలు ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చక్కగా ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయెను అని వ్రాయబడి ఉంది. అంటే దీని అర్థం యేసు ప్రభువు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు మనందరికీ కూడా మాదిరికరమైన జీవితాన్ని జీవించారు. అంటే యేసు ప్రభువే మనందరికీ కూడా మాదిరి. సరే, అలాగే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యంలో మీరు చూస్తే అక్కడ సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనిడి అని వ్రాశాడు. సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి అని రాశారు. అంటే సార్వత్రిక సంఘానికి దేవదేవుడు మాదిరి అయితే మన సంఘానికి మనకి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా బోధించినటువంటి మన ఆత్మీయ తల్లిదండ్రులు మనకి మాదిరి. అంటే సంఘ కాపరే మనకు మాదిరి. ఆ మాదిరిని మాకు చూపించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలండి. అందుకే పౌలు కూడా ఎన్నో సంఘాలను స్థాపించాడు. స్థాపించిన ఆ సంఘాలకి వాళ్ళని ఆత్మీయంగా ఎదగటం కోసం, ఎదిగింపజేయడం కోసం ఎన్నో పత్రికలు రాశాడు. ఆ పత్రికలు రాసేటప్పుడు కానీ, స్వయంగా సంఘాన్ని దర్శించినప్పుడు కానీ ఒక విలువైన మాట వాళ్ళతో మాట్లాడేవాడు. ఏమిటి ఆ మాట అని మనం చూస్తే, మీరు అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం చివర్లో మీరు చూడగలిగితే అక్కడ అపోస్తుడైన పౌలు సంఘాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని అంటాడు. అన్ని విషయములలో మన సంఘ కాపరి గారు, మన ఆత్మీయ తల్లిదండ్రులు మనకి అన్ని విషయములలో వారు మాదిరి చూపారు. ఇది మనందరికీ తెలుసు, మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. అలాగే పౌలు గారు ఇంకొక అడుగు ముందుకు వేసి ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాసేటప్పుడు 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక విలువైన మాట రాస్తున్నారు. ఏంటంటే, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, ఎందుకంటే మేము మీకు మాదిరి అన్నారు. మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నారు పౌలు గారు. మనం నిస్సందేహంగా మన ఆత్మీయ తండ్రిని పోలి నడుచుకోగలిగినంత మాదిరికరమైన జీవితం ఆత్మీయ తండ్రి మన మధ్య జీవిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు. అలాగే కొరింథీ సంఘానికి పత్రిక రాసేటప్పుడు అపోస్తుడైన పౌలు గారు మొదటి పత్రిక, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక అద్భుతమైన మాట సంఘానికి చెప్పారు. ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. ఎంత విలువైన మాట ఇది. ఈ మాట మన పాస్టర్ గారు ఫుల్పిట్ మీద వాక్య ప్రసంగంలో చెప్తూ, నానా ఈ మాట చెప్పడానికి ఎన్ని గట్స్ కావాలి అన్నారు. నిజమే మరి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే, మీరు నన్ను పోలి నడుచుకుంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు మీరు క్రీస్తును పోలి నడిచినట్టే అని సంఘంతో అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాల సారాంశం ఏంటంటే, సార్వత్రిక సంఘానికి ప్రభువు ఎలాగా మాదిరిని చూపించారో మనము హాజరవుతున్న యునైటెడ్ ఇవాంజలికల్ చర్చ్ అనబడినటువంటి మన సంఘానికి మన ఆత్మీయ తండ్రి గారు, ఆత్మీయ తల్లి గారు మనకి అలాంటి మాదిరిని చూపిస్తున్నందుకు మీకు వందనాలు. అలాగే వ్యక్తిగతంగా ఇక నేను మాట్లాడాలనుకుంటే, మనకి
సంఘంలో వినిపిస్తున్నటువంటి వాక్యము దేవుని పరిశుద్ధ గ్రంథములో లేఖనాలలో ఏదైతే ఉందో అదే మనం వింటాము తప్ప అనవసరమైన ఒక్క మాట కూడా మనము ఎప్పటికీ వినలేము కూడా. ఎందుకంటే సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ జీవితాలను సరిచేస్తూ మనల్ని ముందుకు నడిపించటంలో మాకు మాదిరి చూపించినందుకు మీకు వందనాలండి. ఇక నా వ్యక్తిగత విషయానికి వస్తే యునైటెడ్ ఇవాంజలికల్ చర్చి సహవాసంతో నాకు 16 సంవత్సరాల అనుభవం ఉంది. నేను ఈ చర్చికి రావడం మొదలుపెట్టి 16 ఏళ్ళు అయింది. ఈ 16 సంవత్సరాల నా విశ్వాస ప్రయాణంలో ఆత్మీయ తండ్రి గారి ప్రసంగాల ద్వారా మొదట నా వ్యక్తిగత జీవితాన్ని దేవునికి సమీపంగా మార్చుకోగలిగాను. దేవునికి స్తోత్రం. రెండవది, నేను యునైటెడ్ ఇవాంజలికల్ చర్చికి పరిచయం కాకముందు నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉండేవాడిని. అయితే పాస్టర్ గారు చూపిన మాదిరి వాక్యము ద్వారా సరిచేసిన విధానము చేత నేను పట్టబడి నామకార్థ క్రైస్తవ జీవితములో నుండి సాక్షార్థ క్రైస్తవ జీవితంలోకి రాగడిగాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది మన ఆత్మీయ తండ్రి గారి వలన జరిగినందుకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆత్మపూర్ణులైనటువంటి మన ఆత్మీయ తండ్రి గారు ఆ ఫుల్ఫిట్ ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు, లోతైన అనుభవాల ద్వారా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఎన్నో సందర్భాలలో దేవుడు ఆ వాక్యం ద్వారా నాతోనే మాట్లాడుతున్నాడన్న భావన నాకు ఎన్నో సందర్భాల్లో కలిగింది. దేవుడు నాతో వాక్యము ద్వారా మాట్లాడడానికి మాదిరి చూపించినందుకు మీకు వందనాలండి. అలాగే ఇక మా కుటుంబం అందరం కూడా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళం కాదు. నేను అక్కడనే దేవునికి సన్నిధికి వచ్చేవాడిని. దేవుని దయ వలన మా కుటుంబం అంతా పాస్టర్ గారి వాక్యాన్ని విని దేవునిలో స్థిరపడి మేమందరం కూడా దేవునిలో ఆనందిస్తున్నామని చెప్పడానికి దానికి మాదిరి చూపినందుకు మీకు వందనాలండి. ఇక చివరిగా పాస్టర్ గారు, పాస్టర్మ గారు 20 సంవత్సరాల సేవా జీవితంలో ఒకరికొకరు తోడుగా మనసు కలుపుకొని సంఘ విశ్వాసులకు మాదిరికరంగా నిలిచారని నేను ఖచ్చితంగా చెప్పగలను. 40 సంవత్సరాల మీ అన్యోన్య దాంపత్యానికి మా హృదయపూర్వక శుభాకాంక్షలండి. ఇక చివరిగా దేవుణ్ణి కోరుకునేది ఒకటే. దేవునికి నేను ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తిగతమైన ప్రార్థన ఒకటి ఏంటంటే, ఆ దేవదేవుడు మీకు దీర్ఘాయుష్యునిచ్చి బలపరిచి మంచి ముదిమి వచ్చేంత వరకు ఈ సేవలో మా ముందు నిలవబెట్టి అనేకమైన ఆత్మీయ సత్యాల ద్వారా మమ్మలను బలపరచాలని, శారీరకంగాను ఆత్మీయంగాను దేవుడు తన శక్తినిచ్చి మిమ్మలను ముందుకు నడిపించాలని, తద్వారా మమ్ములను పరలోక వారసులుగా మార్చేటువంటి కృపను మాకు అనుగ్రహించాలని దేవుని ప్రార్థిస్తూ మరొక్కసారి 40 సంవత్సరాల వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. వారి స్వీయ అనుభవాలు పంచుకున్న కేఫా గారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇంకా మాట్లాడవలసిన వారు అనేక మంది ఉండుంటారు, కానీ సమయం అయిపోయింది. కొందరు చేయి చూపిస్తున్నారు కానీ సమయం అయిపోయింది. మనం క్లుప్తంగా మాట్లాడాలనుకున్నాం, కానీ ప్రేమ కట్టలు తెంచుకొని సమయం అయిపోయింది. దయచేసి మన్నించండి. ఈ సమయంలో మన ఆత్మీయ తల్లి గారు కొన్ని విషయాలు మనతో ప్రస్తావిస్తారు. త్రియేక దేవునికి నా స్తోత్రాలు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ముఖ్యంగా ఈ 40 సంవత్సరాల వైవాహిక జీవితంలో, పరిచర్యలో మాకు తోడుగా ఉండి ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో మమ్మల్ని బలపరచి, ధైర్యపరచి సేవలో ఇప్పటి వరకు నడిపించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
అలాగే మా కోసం ప్రతిరోజు ప్రార్థిస్తున్న, మా కుటుంబం కోసం, సంఘం కోసం నిత్యం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున సేవ ఎంత ఫలభరితంగా ఉందంటే కేవలం మా ఒక్కళ్ళ వల్ల అయిన పని మాత్రం కాదు. మీరందరూ కూడా ప్రార్థించారు. ఎంతోమంది ప్రార్థనా పరులు ప్రార్థించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమైందని చెప్తున్నాను. అయితే వివాహ వ్యవస్థ అనేది దేవుని చేత ఏర్పాటైన ఒక పవిత్రమైన బంధం. దురదృష్టవశాత్తు మన దేశంలో అది ఒక బిజినెస్ లాగా ఉంది. ఈవెన్ క్రైస్తవ సంఘాలలో కూడా కొన్ని దురాచారాలు ఉన్నాయి. కులం, కట్నం. క్రైస్తవ సంఘం కూడా దీని నుంచి బయటికి రాలేకపోతుంది. మా అబ్బాయికి మీరు ఎంత ఇస్తారు, మేము ఇన్ని లక్షలు ఇస్తున్నాం కాబట్టి మా అమ్మాయికి మీరు ఎంత బంగారం పెడతారు, ఇవి వింటున్నప్పుడు ఎంత మానసిక క్షోభ అంటే వీళ్ళు నిజంగా క్రైస్తవులా అనిపిస్తుంది. ఆస్తి, అందం, అంతస్తు, చదువు, ఉద్యోగం ఇవి చూస్తున్నారు కానీ వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని గుర్తించడం లేదు. అది చాలా వేదన. వివాహం కావలసిన బిడ్డల తల్లిదండ్రులు, ముఖ్యంగా వివాహం చేసుకోబోయే యవ్వనస్తులు గుర్తించవలసింది ఏంటంటే దేవుని చిత్తాన్ని గుర్తించాలి. దేవుడు చిత్తం గుర్తించి దానికి లోబడితేనే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన ఇష్టాలు నెరవేర్చుకుంటే ఆ కుటుంబాలు సరిగ్గా ఉండవు. పిల్లల్ని పెంచే విషయంలో కూడా మనం సరిగ్గా పెంచాలి. చాలా క్రమశిక్షణ, దైవభక్తి, ఈ విధంగా మన పిల్లల్ని పెంచాలి. గారాబం చేయడం లేదా ఎక్స్ట్రాడినరీగా పెంచడం ఇవన్నీ చాలా పిల్లలకి తర్వాత ఎందుకు పనికిరాని వాళ్ళనుగా చేస్తాయి. నేను చెప్పేది ఏంటంటే పౌలు అంటాడు, ఆ వచనం ఎక్కడో కూడా నేను చూసుకోలేదు కానీ, క్రీస్తు రూపము మీ యందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మీరందరూ ఇప్పుడు చెప్పిన మాటలు విని మేమేమి సంతోషిస్తామని అనుకోకండి. ఆ రూపం మీలోకి రావాలి. మీ పిల్లలకు కట్నాలు తీసుకోవడం, లేదా కులాలు చూడడం, లేదా ఆస్తి, అంతస్తు, హోదాలు చూడడం, ఇవన్నీ మీరు చేస్తున్నారంటే ఇంకా మీరు మారవలసింది చాలా ఉంది. చాలా వేదంతో చెప్తున్నాను. ఇవే కాదు, చాలా ఇంకా నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. స్త్రీలు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన టీవీ ప్రోగ్రామ్స్, సెల్ ఫోన్లలో వ్యర్థమైనవి చూడడం మానేసి దేవుని పాదాలు పట్టుకొని మీ కుటుంబాలు కట్టుకోండి. మీ కుటుంబాల్లో రక్షణ లేని వారి కోసం కన్నీటితో రోధించండి. కానీ చనిపోయిన తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఉండదు. వాళ్ళు బ్రతికుండగానే వాళ్ళ కోసం కన్నీరు కార్చండి. మీ కుటుంబ సభ్యులందరూ రక్షించబడితే దేవునికి స్తోత్రం. అప్పుడు మీ బంధువుల కోసం బంధువుల రక్షణ కోసం ప్రార్థన చేయండి. తర్వాత మీ స్నేహితుల రక్షణ కోసం ప్రార్థన చేయండి. ఈ ప్రేయర్ గ్రూప్స్ అన్నీ ప్రేయర్ చేసుకుంటుంటే మధ్యాహ్నం నేను, మా చెల్లెళ్ళిద్దరూ మా బంధువుల రక్షణ కోసం ప్రార్థన చేస్తాం. వాళ్ళు విగ్రహారాధనలో ఉన్నారు ప్రభా, కులగర్వం, ధనగర్వం వాళ్ళని పట్టి పీడిస్తుంది, దాని నుంచి వాళ్ళని విడిపించు, నీ ప్రేమ వాళ్ళకి అర్థం అవ్వాలి, నీ వెలుగులోనికి వాళ్ళు రావాలి అని ప్రార్థిస్తాం. కాబట్టి నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం మనకు చాలా ఉండాలి. అలాగే క్రమశిక్షణ విషయానికి వస్తే ఎంత క్రమశిక్షణగా ఫాలో అవుతామంటే, ఎర్లీ మార్నింగ్ 5 కల్లా పాస్టర్ గారు లేచేస్తారు. రాత్రి 12కి పడుకున్న, 1 గంటకు పడుకున్న 5కి లేచేస్తారు. 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తారు. కాస్త షుగర్ వచ్చిన తర్వాత నేనే ఆ టైంకి లేవలేకపోతున్నాను కానీ ఇప్పటికీ నా పనులు నేనే చేసుకుంటాను. వంటది మొన్న ఒకళ్ళు, మీ వంట మనిషి ఏంటో, నాకు వంట మనిషి ఏం లేదండి, నేనే చేసుకుంటానన్నాను. సోమరులుగా ఉండడం, అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడం మానేసి స్త్రీలు సంఘాన్ని కట్టే వాళ్ళే స్త్రీలు. సమాజంగా ఉన్నాము అంటే మనం దేవుడి కృప మన మీద ఉంది. కాబట్టి మీ గృహాలు కట్టుకోండి, మీ బంధువులకు రక్షణ కోసం ప్రార్థన చేయండి, అలాగే సంఘం కోసం విజ్ఞాపన చేయండి. సమయం చాలనంతగా మీరు ప్రార్థన చేయాలి. మనం మొదటి కీర్తనలో చదివితే దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. దివారాత్రులు అంటే చెప్పండి, పగలు రాత్రి. అలాగే మనం లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూస్తే విధవరాలైన స్త్రీ న్యాయాధిపతి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సందర్భంలో యేసు ప్రభు ఏమంటాడంటే, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తనకు మొర్రపెట్టుచుండగా ఆయన వారి ప్రార్థన అంగీకరింపడా అంటాడు.
అంటే దివారాత్రులు ప్రార్థించేవారముగాను, దివారాత్రులు వాక్యం ధ్యానించేవారుగాను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎత్తబడాలంటే కూడా దేవునికి ఆయాసకరమైన ప్రతి దాన్ని మన జీవితంలో నుంచి తొలగించుకోవాలి. దేవునికి ఇష్టమైన వాటిని మనం అలవర్చుకోవాలి. మనం ఇలాగే ఉండి మనం ఎత్తబడతాం అనుకుంటే భ్రమ. మనం దేవునికి ఇష్టమైన రూపంలోకి మలచబడాలి. మీరందరూ ఆ విధమైన జీవితంలోకి రావాలని, అట్టి ప్రార్థనా జీవితం, అట్టి వాక్య ధ్యానం కలిగి ఉండాలని కోరుకుంటూ మనసారా ఈ సమయాన్ని ఇచ్చిన జోయల్ గారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పోషిస్తున్నటువంటి దైవ సేవకులు, మన కాపరి, అలాగే తల్లిగారు, వీరు ఎంతో దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చి భారముతో ప్రార్థిస్తూ మన జీవితాలను కడుతున్నారు. కట్టబడుతున్నటువంటి మన జీవితాలు అవి పరిశుద్ధతలో, భక్తిలో, వాక్యానుసారంగా స్థిరంగా ఉండాలంటే మనము మన క్రియల్లో మన విశ్వాస జీవితాన్ని కనబరచాలి. ప్రార్థనా జీవితం మన భక్తి జీవితాలకి ఎంతో అవసరమని, అలాగే క్రమశిక్షణ కలిగినటువంటి భక్తి జీవితం మనం అలవర్చుకోవాలని తల్లిగారు చక్కని మాటలు క్లుప్తంగా చెప్పారు. మన సేవకులను మనం దుఃఖపెడితే మన భక్తి జీవితాలకు ప్రయోజనం ఉండదు. అదే హెబ్రీ సంఘంతో పౌలు హెచ్చరిస్తాడు. మీరు సేవకులను దుఃఖపెట్టద్దు, వారి మాట వినండి, విధేయత చూపండి, అప్పుడు ప్రయోజనకరమైనటువంటి విశ్వాస జీవితం మీరు చవి చూడగలుగుతారని సెలవిస్తాడు. చక్కని వారి సాక్ష్య జీవితాన్ని, అలాగే క్లుప్తంగా దేవుని వాక్యాన్ని కూడా మనతో పంచుకున్న మన ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మన సంఘ కాపురి గారు మనతో మాట్లాడతారు. హల్లెలూయా. నేను ఏ రోజు మీ ఎదుట నిలబడటానికి కారణం, దేవుడు నా జీవితంలో 40 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని దానముగా ఇచ్చాడు. నాకులాగే మీరు కూడా జరుపుకుందరుగాక. నాకులాగే మీరు కూడా 40 సంవత్సరాల అనుభవం, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి ఇలాంటి మ్యారేజ్ డేస్ మీరు జరుపుకోవాలి. నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పాడు. మీకు అందరికీ తెలుసు, నేను పాస్టమ్మ గారు కులాంతర వివాహం చేసుకున్నాం. మా కులాలు వేరు, కానీ మేము నమ్ముకున్నది ఒకే దేవుణ్ణి. హల్లెలూయా. మా పెళ్ళిళ్ళలో కట్నాలు లేవు. మా పెళ్ళి ప్రేమ పెళ్ళి కాదు, మా పెళ్ళి పెద్దలు నిర్ణయించారు. వాళ్ళ ఆత్మీయ తండ్రి గారైనటువంటి గుళ్ళపుల్లి మోజస్ చౌదరి గారి ఇంట్లో మా పెళ్లి చూపులు జరిగాయి. ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్. ఆయన మాకు పెళ్ళి పెద్ద. ఆనందరావు గారు అని చెప్పని బాపట్లలో ఉన్నారు. ఆయన మా నాన్నకి ఆత్మీయ తండ్రి. సో వీళ్ళు కలయిక వల్ల ప్రార్థన పూర్వకంగా, ఇందాక కేఫా వాడాడు ఆ పదాన్ని, 1977 సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్ చదువుతున్నప్పుడు పాలీశ్వరప్ప గారు అనే ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, రే సోమరి, రే అనేవాడు ఎవరినైనా ఆయన, రే సోమరి, నీ భార్య కోసం ప్రార్థన చేసుకుంటున్నావా అని అడిగాడు. నాకు బెత్తరేసింది. ఏంట్రా ఈయన ఇట్ట, నేను స్టూడెంట్గా ఉన్నాను, ఇప్పుడేం పెళ్ళి, ఇదేంటి అన్నట్టుగా. ఆయన వాడిన పదం, సోమరి నీ పెళ్ళి కోసం ప్రార్థన చేసుకో. సో 1977 నుండి
1986 వరకు కనీసం 9 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరాలు నా భార్య కొరకు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసేటప్పుడు 3 సూచనలు అడిగాను. మొట్టమొదటిది, నీ జీతం ఎంత అని అడగకూడదు. ఏమడగకూడదు? మీ జీతం ఎంత. రెండవది, ఎవరు రాదే, మొట్టమొదటిది ఏమడిగాను, నీ జీతం ఎంత అని నన్ను ఎవరు అడగకూడదు. రెండవది, మీ కులం ఏంటి అని అడగకూడదు. మూడవది, నేను ఎక్కడ సేవ చేస్తే అక్కడ ఉండాలి. ఈ 3 విషయాలు నేను ప్రార్థన చేశాను 9 సంవత్సరాలు. ఈ 3 విషయాలు మీకు ఎలాగా ఈ అనుభవం వచ్చింది పాస్టర్ గారు అంటే, ఎలియాజరే ఇస్సాకుకి తన భార్యను తీసుకురావడానికి దేవదేవుని దగ్గర ఈయన కూడా ఇది అడిగాడు, సూచన నాకు చూపించు, ఈమె నా యజమానుడు కుమారుడికి భార్య అనిపించుకోవడానికి ఎవరైతే ముందుకు వచ్చి నీకును నీ ఒంట్లకి నీళ్ళు ఇస్తామో, నీళ్లు పోస్తారో వాళ్ళే, ఆ స్త్రీయే నా యజమానుడి కుమారుడికి భార్య అవుతుంది. జరిగిందా లేదా? సూచనకి దేవుడు లోబడ్డా లేదా? ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు కూడా. పాస్టమ్మ గారు ఇందాక వాడారు, మా కులపోళ్ళనే మేము చేసుకోవాలి, అందంగా ఉందా లేదా. మీరు నమ్మండి, పాస్టమ్మ గారు మీరు నమ్మాలి, తప్పకుండా నమ్మాలి. పాస్టమ్మ గారిని నేను చూడలేదు పెళ్లి చేసుకునేటప్పుడు. ముందు కూర్చోబెట్టారు, కానీ ఆ ముసుకేసేసుకున్నారు, నాకు కనపట్ల. కాస్త ముతికెత్తమని కూడా అడగల. మాత్రానికి ఆ పైట్లో నుంచి ముక్కు మాత్రం బయట కనపడుతుంది. ఓహో, పొడవైన ముఖ్యమో అని అనుకున్నాను, అంతే తప్ప నిజంగా అండి ఇదంతా విచిత్రంగా ఉంటాయి నా మాటలు. కానీ నేను నమ్ముకున్న దేవుడు రూపసి అయినటువంటి స్త్రీని నాకు భార్యగా ఇచ్చాడు. ఈ 40 సంవత్సరాల్లో జోయల్ పాస్టర్ గారు చెప్పినట్టుగా మీ మధ్య ఎట్ట నడుచుకుంటాను, నా పిల్లల దగ్గర అలాగే నడుచుకుంటాను, నా భార్య దగ్గర కూడా అలాగే. నా వాళ్ళు నీ వాళ్ళు అనే వ్యత్యాసం పాస్టమ్మ గారిలో నేను చూడలేదు. ఒక 10 రూపాయలు ఎవరికన్నా ఇవ్వాలన్నా నా పర్మిషన్ లేకుండా, నా యొక్క పర్మిషన్ లేకుండా ఎవరికి ఇవ్వదు. నా వాళ్ళకైనా వాళ్ళకైనా. యథార్థమైన హృదయం, యథార్థంగా జీవించటం అంటే పాస్టమ్మ గారిలో చూడాలి. అస్సలు కాట వేస్తే కరెక్ట్గా, ఖచ్చితంగా, ఇతరులకి ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్నా కూడా అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళు మాకు పోషకులు కాదు, మా పోషకులు మమ్మల్ని సృష్టించిన నిర్మాణకుడు. సో కులాంతర వివాహం చేసుకోవడం వల్ల నేను పెరిగి వచ్చిన వాతావరణం వేరు, పాస్టమ్మ గారు పెరిగి వచ్చిన వాతావరణం వేరు. నేను కంప్లీట్గా నాన్ వెజిటేరియన్, ఆమె కంప్లీట్గా వెజిటేరియన్. ఇక వీళ్ళిద్దరు నడకెట్టుంటుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి. నువ్వు అది మండవా, చూస్తా నీ సంగతి. ఏ రోజు అనలేదు, ఏ రోజు. దేవుడిచ్చిన దానం పాస్టమ్మ గారిని, ఆమె దొరకటమే గొప్ప భాగ్యం నాకు. నాటి నుండి నేటి వరకు ఎదురు చెప్పటం అనేది నా ఆలోచనలకే నేను చూడలేదు. కొన్ని సందర్భాల్లో కరువు వచ్చింది నాకు. కరువులో కూడా నాతో సమానంగా పెరిగారు. ఎంతో ఉన్నతమైన కుటుంబంలో పెరిగారు ఆవిడ, కానీ నాతో కష్టాలు కూడా పొందారు.
నా కన్నీళ్లు పంచుకున్నారు, నా దుఃఖంలో సమానంగా నడిచారు, నా సంతోషంలో కూడా ఆమె ఆనందించారు. ఎడ్యుకేషన్ అనేది కుటుంబాలను కట్టవు. మీరు అనుకుంటారు చదువు ఉంటే బతకొచ్చని. చదువు కాదు, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ప్రతి పురుషుడు తన భార్యను ఏం చేయాలట? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే ప్రేమించేటంతగా నువ్వు విధేయత చూపించాలి. అలాగే ప్రభువునకు వలె మీ సొంత పురుషునికి మీరేం చేయాలి? ఎలా లోబడాలి అంటే ప్రభువునకు వలె. పతియే ప్రత్యక్ష దైవం. అది ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో నిశ్చయంగా కుటుంబాలు వర్ధిల్లుతాయి, కట్టబడతాయి. ఎప్పుడైతే వరకట్నం అనే పిశాసి మీ ఇళ్లలోకి వస్తుందో, లోకంలో ఉంది అది మీరు అడాప్ట్ చేసుకోకూడదు. కట్నాలు కానుకలు నా కూతురికి నేను ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చి ఉంటాను. కానీ కూర్చొని మాట్లాడేటప్పుడు కట్నం సంగతి వాళ్ళు ఎత్తలేదు. రెండవది, బిల్లి గ్రహం ఏ కులమో నాకు ఈ రోజుకి తెలియదు, ఈ రోజుకి అడగలేదు. నమ్మతారయ్యి? నేను అడగలేదు. మీ కులం ఏంటని ఈ రోజుకి అడగలేదు. ప్రసంగాలు చేయడం కాదురా, ప్రసంగాలు ఎవరైనా చెప్తారు, కానీ నేను అనుభవించి చెప్తున్నాను. నాలాగా మీరు బ్రతికితే నాలాంటి సంవత్సరాలు మీరు చూస్తారు. నాలాగా మీరు బ్రతికితే, నాలాంటి ఆలోచనలు కనుక మీలో కూడా నిలబడితే మీ జీవితాలు ఎంత ధన్యకరంగా ఉంటాయో. ఈరోజు నా భార్య ఎదుటే, అలాగే మొదటి ఫలం జోయల్, సేవలో మొదటి ఫలం జ్యోతిమ్మ, మొదటి ఫలం. నన్ను చూస్తూ వాళ్ళు పెరిగారు. ఈరోజు మీరందరూ ఈ రీతిగా ఇంత నిశ్శబ్దంగా దేవుని మాటలు వింటున్నారంటే నేను వేసిన బాటే. దేవుడి దగ్గర నేను నేర్చుకుంది మీకు నేర్పుతున్నాను, మీరు విధేయత చూపిస్తున్నారు. ఇంతకంటే గొప్ప ప్రసంగాలు చేసి మిమ్మల్ని విజిటించుకుంటే 12:30 అయిపోయింది. మీ టైంని ఇక నేను వేస్ట్ చేయను. మనం అందరం కలిసి భోంచేయాలి. ఒక్కటే చెప్తున్నాను రా చివరగా, కుటుంబాలు దేవుడు నిర్మించాయి. ఆయన నిర్మించడానికి ఇష్టపడుతున్నప్పుడు విధేయత చూపించండి. నీ కోరికలు తీసుకొచ్చి దైవ కోరికలుగానే నువ్వు మలుచుకుంటే నీ అంత బుద్ధిహీనుడు ఇంకెవడుండడు. చాలామంది తమ కోరికలు దేవుని చిత్తంగా మారుతూ ఉంటారు. అలా కాదు. నా పెళ్లి చూపుల్లో మా అత్తమ్మ, మా వాళ్ళందరూ కూర్చున్నారు, కానీ నేను అడిగిన 3 క్వశ్చన్స్ ఎవ్వరు ఎత్తలేదు. మీ జీతం ఎంత అండి అని అడుగుంటే ఫెయిల్ లే అనేవాడిని. మీ కులం ఏంటండి అని ఉంటే పదమ్మా పద లే 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 అనేవాడిని. కానీ వాళ్ళు ఏ రోజు మా అత్తమ్మ ఒక సంస్కృతకర్త అని చెప్పచ్చు, తన బంధువులంతా విలువేశారు. బంధువుల్లో ఒక అతను అడిగిన మాట, ఈ మధ్యనే చనిపోయాడు ఆయన, ఎంత కఠినమైన పదం వాడారో, కానీ లెక్క చేయలేదు. తన సంఘం, తన బంధువులు ఎంతమంది ఎదిరించినా ఆమె మాత్రం తొణకలేదు, బెనకలేదు. నాటి నుండి నేను నేర్చుకున్న నీతి ఏంటంటే సంఘ సంస్కర్తలు మనలో నుంచే బయటకు రావాలి. మనం అందరితో పాటు భజన చేసుకుంటూ వెళ్తే నీవేంటి సంస్కర్తవి? నువ్వు నీ ఇంటికి సంఘ సంస్కర్తవి, నువ్వే యజమానుడివి, నువ్వే రాజువి. నీ కులం, నీ ధనం తాత్కాలికమే, కానీ పరమందులో దేవునితో కలిసి జీవించాలంటే ఆయన మనస్సు మనకుంటే తప్ప మనం అవి చేయలేము. ఈ కృప మీకు రావాలని
నేను కోరుకుంటున్నాను. 25వ సంవత్సరంలో సిల్వర్ జూబిలీ చేసుకునేటప్పుడు కూడా మీరు ఏమి తీసుకురావద్దు అని చెప్పాను, అప్పుడు మీరు విన్నారు. పాపకి వివాహం చేసినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను, మీరు ఏమి తీసుకురావద్దు అని, అప్పుడు మీరు విన్నారు. మొన్న నేను చెప్పినప్పుడు మీరేం తీసుకురావద్దు, నేను తీసుకోను, మీరు విన్నారు. మీకు చాలా ధన్యుణ్ణి, మీకు వందనాలు. నా మాట విన్నందుకు మీకు వందనాలు. దేవుడు గనక బ్రతికిస్తే 50 సంవత్సరాలు ఇలాగే కలుసుకుందాం, ఇలాగే చేసుకుందాం. దేవుడు మీకు కృపనిచ్చి ఆశీర్వదించునుగాక. లేచి నిలబడదాం. జోయల్ గారు ప్రార్థిస్తారు, పరలోక ప్రార్థన చెప్పుకుందాం. చివరిగా నేను ఆశీర్వదిస్తాను. సేవకులను మనసారా దీవిద్దాం. వారి కొరకు హృదయపూర్వకంగా విజ్ఞాపన చేద్దాం. వారి ఇరువురి యొక్క సాక్ష్యాన్ని మనం విన్నాం. వారి వైవాహిక జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతను, ఆయన అంగీకారాన్ని ఎలా వారు కోరుకున్నారో మనం విన్నాం. ప్రార్థనతో వారు కుటుంబ జీవితం కొరకై సిద్ధపడ్డారు. పెద్దల అంగీకారముతో వారి వివాహము జరిపించబడటానికి ఇష్టపడ్డారు. ఆ క్రమములోనే దేవుడు వారిరువురిని కూడా వారిలో ఉన్నటువంటి యథార్థతను చూసి, వారిలో ఉన్నటువంటి విశ్వాస కొలతను చూచి, వారిలో ఉన్నటువంటి విధేయతను చూచి ఎంత అద్భుతంగా దేవుడు ఈ దంపతులను కుటుంబంగా కట్టాడు. రియల్లీ దిస్ కపుల్ ఈజ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. Our spiritual parents were made for each other by God. ఏదేను తోటలో ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు వీనికి సాటి అయిన సహాయము వీని కొరకు నేను చేయాలి దేవుడు ఆలోచించాడు. నా కుమారుడు ఆదాము చాలా మంచివాడు, ఒంటరిగా ఉన్నాడు, ఎటువంటి భార్యను నేను అందించాలి, ఆమె గుణగణాలు ఎలా ఉండాలి, ఆమె ప్రవర్తన ఎలా ఉండాలి, ఏ రీతిలో నా కుమారుడు సంతోషిస్తాడు, నా కుమార్తె కూడా సంతోషిస్తుంది, ఒక పరిపూర్ణమైన నేను కోరుకున్న కుటుంబముగా వారు కట్టబడి విస్తరిస్తారు. దేవుడే మొట్టమొదట పురుషునికి భార్యని గురించి ఆలోచించాడు. భార్యాభర్తల యొక్క క్షేమాన్ని గురించి, వారి సంతోషాన్ని గురించి ఆయన ప్రణాళిక రచించాడు. ఆ రీతిలోనే మన ఆత్మీయ తల్లిదండ్రులను గురించి కూడా దేవుడు ఆలోచించాడు, ప్రణాళిక రచించాడు, వారి మనవులు అంగీకరించాడు. అద్భుతమైనటువంటి కుటుంబాన్ని దేవుడు కట్టాడు. ఆయన చేతులతో విస్తరింపచేస్తున్నాడు, ఆయన చేతులతో పరిచర్యను కూడా విస్తరింపచేస్తున్నాడు. ఆయన మహాకృపను బట్టి. ప్రభువా, అందరూ ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి. ప్రభువా, అందరూ నాతో ఏకీభవించండి. అబ్రహాము దేవా, మా ఆత్మీయ తల్లిదండ్రులను ఆశీర్వదించయ్యా. ఇసాకు దేవా, మా ఆత్మీయ తల్లిదండ్రులకు దీర్ఘాయుష్నివయ్యా. యాకోబు దేవా, మా ఆత్మీయ తల్లిదండ్రులకు ఆరోగ్యం ఇవ్వయ్యా. దేవా, నీకు స్తోత్రాలు నైనా. అదృశ్య స్వరూపిగా మా మధ్యలో సంచారము చేస్తున్నవాడా, నీకు వందనాలు ప్రభువా. నీ అధ్యక్షతను బట్టి వందనాలు, నీ పర్యవేక్షణను బట్టి నీకు వందనాలు, నీ సంధింపును బట్టి నీకు వందనాలు, నీ కార్యమును బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన గొప్ప సాక్ష్య జీవితాన్ని బట్టి నీకు వందనాలు. ఘనత మహిమ నీకేనయ్యా, అది నీకే, నీ దాసులకు కాదు, నీకే, నీకే ప్రభువా, నీకే. నీవిచ్చినటువంటి ఈ మాదిరికరమైన దాంపత్య జీవితాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా.
నీకు వందనాలు ప్రభువా. వారు ఇంకా వర్ధిల్లుదురుగాక, శ్రేష్టమైన ఆశీర్వాదాలతో వారిని ఎదుర్కొందువుగాక, మంచి ఆరోగ్యం ఇచ్చుదువుగాక, దీర్ఘాయుష్నిచ్చుదువుగాక, వారి వాగ్దానాలు నెరవేర్చుదువుగాక, వారి హృదయవాంఛలు తీర్చుదువుగాక, వారు కోరుకున్న స్వరూపాన్ని నువ్వు అప్పగించిన సంఘానికి నీవు కనబరచుదువుగాక, అనుగ్రహించుదువుగాక. బలా నమ్మకమైన మంచి దాసులారా అని నాయనా యునైటెడ్ ఇవాంజలికల్ చర్చ్ పక్షాన వారికి మంచి సాక్ష్యాన్ని నీవు పరలోకములో కనబరచుదువుగాక, దేవదూతల ఎదుట వినిపించుదువుగాక. అట్టి సేవా భారాన్ని ఇంకా వారికి నువ్వు అనుగ్రహించుదువుగాక. నువ్వు ఇచ్చిన భారము కొలది వారి సేవ విస్తరించునుగాక. నైనా నువ్వు జ్యేష్ఠుడిగా ఇచ్చిన ఆశీష్ కొరకే నీ కొందనాలు నైనా. ఆశీష్ పట్ల నీ అనాది సంకల్పము నెరవేర్చబడునుగాక. జ్యేష్ఠుడు నీ సేవ కొరకు సమర్పించబడిన వాడు నిశ్చయముగా ఆశీషుని ఈ గడియలో నీ ఆత్మతో సంధించుదువుగాక. నీ సేవలో బలమైన సాధనముగా వాడబడునుగాక. నీ చేతిలో విలువైన పాత్రగా బిడ్డ వాడబడునుగాక. నీ పరిశుద్ధాత్మతో బిడ్డను కప్పుదువుగాక. తన మనస్సును సంధించుదువుగాక, తన ఆలోచనలు సంధించుదువుగాక. నీ కృప చూపించండి, నీ కృప చూపించండి, నీ కృప చూపించండి. ఆశీష్ పెండ్లి విషయంలో కూడా నీ గొప్ప కార్యము జరిగించుదువుగాక, జరిగించుదువుగాక. ఆత్మల భారము కలిగిన యవ్వన స్త్రీని నువ్వు ఎక్కడ సిద్ధపరిచావో ఆ క్రమములోనైనా చేసే ప్రయత్నాలు ఫలింపచేయుదువుగాక. శుభవార్తలు మేము విందుముగాక. ఆ శుభకార్యాన్ని కనులారా చూచుదుముగాక, మనసారా దీవించుదుముగాక. నీ బిడ్డ హృదయ వాంఛలు తీర్చండి నాయనా. ఆశీష్ యొక్క హృదయ వాంఛలు తీర్చండి. అలాగే ప్రభువా, మీరు దానముగా ఇచ్చిన అమూల్య కొరకే నీ కొందనాలు, మీరిచ్చిన బిల్లి గ్రహం గారి కొరకే నీ కొందనాలు, మీరిచ్చిన ఈడని కొరకే నీ కొందనాలు. వారు చేస్తున్న పరిచర్యలను నిశ్చయముగా నీవు దృష్టించుదువుగాక. ఆత్మల భారాన్ని నీ బిడలకు దయచేయుదువుగాక. పరిశుద్ధాత్మ వరాలతో అమూల్య దంపతులను అభిషేకించుదువుగాక, ఫలాలతో అభిషేకించుదువుగాక. వారి గర్భాన ఉద్భవించబోయే సంతానం శత్రువులు గమనిని స్వాధీనపరుచుకుందురుగాక. నీ రాజ్య విస్తరణ బలమైన సాధనాలుగా వారు వాడబడుదురుగాక. వందనాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. నైనా మా ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క జీవితాలు మాకు ఆచరణీయమయ్యా. మా కనులు ఎదుట మాదిరిగా ఉంచావు ప్రభా. అందును బట్టి మేము ఎంతైనా నీకు రుణస్థులమై ఉన్నాం నాయనా. వారి ప్రార్థన, వారి ఆకాంక్ష ఒక్కటే, దేవుడు అప్పగించిన సంఘము పరిపూర్ణమైన విశ్వాసములో స్థిరపరచబడి దేవుని రాజ్యములో చేర్చబడాలి. ఈ భూమి మీద వారు శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుభవిస్తూ అనేకులకు పంచాలి. మాదిరికరమైన క్రైస్తవులుగా, క్రైస్తవ కుటుంబాలుగా నా పిల్లలు కట్టబడాలి. వారి వాంఛ, వారి ప్రార్థన అదే ప్రభువా, అది నెరవేర్చబడును కాక. ఇప్పటి వరకు కూడా నీకు మహిమకరంగా నైనా మా ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క 40వ వైవాహిక వార్షికోత్సవ స్తుతి ఆరాధన నువ్వు జరిగించావు. వారి సాక్ష్య జీవితం చేరి వచ్చిన అనేక మందిని ప్రభావితము చేయునుగాక. నూతన మేలుకొలుపు ఈ ప్రోగ్రాంను వాచ్ చేస్తున్న వారిలో కూడా కలుగునుగాక. ఆ రీతిలో ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అనేకుల జీవితాలకు, కుటుంబాలకు మేలుకరముగా నీవు మార్చుదువుగాక. జరగనైన ప్రేమ విందు కూడా ఎంతో మర్యాదగా, నీకు మహిమకరంగా, నీ ప్రజలైన సంఘానికి సంతోషముగా, తృప్తికరంగా జరిగించుదువుగాక. యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినాహారము నేడు మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేకాకి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఆయన నమ్మి ఆయన కొరకు ఆశతో ఎదురు చూస్తున్న మన జీవితాలకి కృపయు సమాధానము తోడై ఉండి నడిపించును గాక. మేళనీయచ్చు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మాల ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.